అక్క మామూలుగా మీరు ఏ ఏజ్లో ఉన్నప్పుడు ఇలా మారాలని అంటే మారాలి అని కన్ఫామ్గా అనుకోవడానికి నేను 7th నుంచి 10th క్లాస్ వరకు, లైక్ 7th క్లాస్లో స్టార్ట్ అయింది నాకు ఈ స్ట్రగుల్ అనేది. మన స్త్రీలమా పురుషులమా అని మనకు ఒక ఏజ్ ఉంటుంది కదా. అంటే చిన్నప్పటి నుంచి ఆడపిల్లలాగా ప్రవర్తిస్తున్నా అంటే ఎవరు పెద్దగా ఎందుకు ప్రవర్తిస్తున్నావు, నువ్వు మగోళ్ళలా ఉండాలని ఎవరనలా. ముగ్గులు వేసినప్పుడు అనలా, స్కూల్లో టీచర్స్ డాన్స్ చేసినప్పుడు అనలా, ఆడపిల్ల సాంగ్కి ఆడపిల్లలతో ఫ్రెండ్షిప్ చేసినప్పుడు కానీ, ఆడపిల్లలా బిహేవ్ చేసినప్పుడు కానీ ఎవరూ అనలేదు. కానీ మా అన్నయ్య అనేవాళ్ళు, మేము క్రికెట్ మ్యాచ్ ఆడడానికి వెళ్తే, మీ తమ్ముడేంద్రా ఆడపిల్లలకు కనబడతాడు వెనకకేంచి కత్తిలాగా కామెంట్ చేసి ఉంటారు కదా. అయితే అక్క ఇప్పుడు ట్రాన్స్ అంటే మీరు చెప్పారు కదా, అంటే భిక్షాటన చేయడం, ఇంకా ఇప్పుడు భిక్షాటన చేస్తున్నట్లేదు కదా, రౌడీజం చేసే మనీ మాఫియా, హిజ్రా మాఫియా అంతే తప్ప వాడు నిజంగా ట్రాన్స్జెండరా కాదా, డబ్బుల కోసం చీర కట్టుకుంటున్నాడా, దీంట్లో మళ్ళీ పెళ్ళాం పిల్లల్ని ఇంట్లోనే పెట్టుకుని పెళ్ళాం పిల్లల్ని పోషిస్తూ మేము కూడా కొజ్జోళ్ళమే అంటున్నారు. రాసుకోండ్రా బాబు, హైదరాబాద్లో 35% ఆఫ్ ట్రాన్స్జెండర్స్ గాట్ మ్యారీడ్. పెళ్ళాం పిల్లలుండి మా మీద హుజుం చెలాయించడానికి పనికొచ్చే వాళ్ళే తప్ప వాళ్ళ దగ్గర మళ్ళీ వాళ్ళ దగ్గర కూడా అట్లాంటి కమ్యూనిటీయే ఎక్కువ ఉంటుంది. అదేంటంటే మేము అదృష్టం చేసాం అందుకే ఆడదాని దగ్గర పడుకొని వచ్చామని గొప్పగా చెప్పుకుంటారు సిగ్గు శరం లేకుండా. కానీ ఎందుకంటే ఆ కమ్యూనిటీని ఎంకరేజ్ చేస్తుంది కూడా మా కమ్యూనిటీయే. అక్క ఈ మధ్య కాలంలో రీసెంట్ గా మనం చూస్తాం టిక్ టాక్ లలో కానీ, మెయిన్ గా మన హైదరాబాద్ ఉప్పల్ వాళ్ళని ఇంకొకరు వీళ్ళు నిజమైన ట్రాన్స్జెండర్. బాలు ట్రాన్స్జెండర్ కాదు, ఎక్కడ తను ట్రాన్స్జెండర్ అని చెప్పాడు. మేబీ ఆయన ఫిమినైన్ ఆర్టిస్ట్. నేను బాలుని చాలా రెస్పెక్ట్ చేస్తాను. ఎందుకు అంటే డే 1 నుంచి ఇప్పటి వరకు ఇప్పుడు ఎక్కడా కూడా వాడి ట్రాన్స్ఫర్మేషన్ ఏం లేదు. పాపం వాడు ఎలా మగపిల్లోళ్ళలాగా ఉన్నాడు, ఇప్పుడు మగపిల్లోళ్ళలాగే ఉన్నాడు. ప్రస్తుత రాజకీయాల పరిస్థితి గురించి మీరు ఏమనుకుంటారు? ఒకటి నా సెంట్రల్లో బీజేపీ ఉన్నంత వరకు స్టేట్స్ బాగుపడవు. ఏం చేస్తున్నారు సెంట్రల్ మోదీ ప్రభుత్వం? ఏం చేసింది? గ్యాస్ రేటు పెంచింది, కరెంట్ బిల్లు పెంచింది, వాటర్ పెంచింది, అన్నీ పెంచుకుంటూనే పోయారు. కోవిడ్ వచ్చినప్పుడు ఏం చేశారు? దేశాలందరికీ ఆదర్శంగా నిలిచాం కదా. దేనికి? సన్నాసి అయితే ఆదర్శం అయిపోతుడా? టీకాలు అందిస్తే ఊరికే అందించావా? మేము లేకపోతే మీ ప్రభుత్వం పడిపోతుంది కాబట్టి టీకాలు ఇచ్చావు. టీకా నువ్వు ఒక్కడు వేయలేదు కదా, అన్ని దేశాల వాళ్ళు ఇచ్చారు కదా. యుఎస్ వాళ్ళు ఇవ్వలేదా? ఆస్ట్రేలియా, కెనడా వాళ్ళందరూ చేసిన పని నువ్వు చేసావు. వాళ్ళు చేయకుండా ప్రత్యేకంగా ఏమైనా చేసావా చెప్పు? చేయలేదుగా. WHO గైడ్ లైన్స్ నువ్వు ఫాలో అవ్వకుండా కొత్తగా ఏదన్నా చేసావా? చేయలేదు. 500 ఇచ్చి 500 సార్లు చెప్పుకున్నావు. మళ్ళీ కేసీఆర్ సీఎం అయితే కాకపోవచ్చు. వ్యతిరేకత రావడానికి 2 డెకేడ్స్ పడుతుంది దేనికైనా. 10 సంవత్సరాల పాలన అయిపోయింది, వ్యతిరేకత వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే పీపుల్ ఆర్ నాట్ హ్యాపీ. మేబీ ఐఎమ్ హ్యాపీ బట్ ఆల్ ఆర్ నాట్ హ్యాపీ. దట్ ఈస్. ఆంధ్రప్రదేశ్ గురించి జీరో డెవలప్మెంట్. మళ్ళీ చంద్రబాబు నాయుడు రావాలి. అప్పుల పాలు అయిపోయింది, చూడట్లేదా? సంక్షేమ పథకాలు అందిస్తున్నారు కదా, ప్రజలని మొద్దులు చేయడానికా? సెక్స్ వర్కర్స్ పెరిగిపోతున్నారు ప్రెజెంట్, అంటే మేల్ ఫీమేల్ అని చాలా ఇంట్రెస్ట్ అవుతున్నారు. అసలు వీటికి కారణం ఏంటంటే మనీ నాన్న. డబ్బు కోసం, ఈజీ మనీ కోసం. వ్యసనం. సెక్స్ అనేది వ్యసనం కాదు, ఒక ఆర్ట్. అదొక ఆర్ట్. లిటరలీ ఐ థరోలీ ఎంజాయ్ మై సెక్స్ లైఫ్ బికాజ్ ఇట్స్ ఎన్ ఆర్ట్. ఇద్దరు కలిసి ఎంజాయ్ చేసేటువంటి ఒక చాలా ఇంపార్టెంట్ టైంని మనం సెక్స్గా పరిగణిస్తున్నాం. దాన్ని క్షణిక ఆవేశంగానో, అది లేకపోతే చచ్చిపోతాను అన్నట్టుగానో, పెళ్ళి కాకముందుకో, పెళ్ళైన తర్వాత విచ్చలవిడిగా ఈ ఫోన్ సైట్స్ అన్నీ చూసి వాటిని మైండ్లో పెట్టుకొని ఆ గ్రజ్జంతా ఎదుటి. నమస్తే, నేను మీ మహేందర్. సూర్య మీడియాకి స్వాగతం. ఈ మధ్య కాలంలో చూస్తున్నాం మనం మాస్క్ ఆఫ్ బాస్ విత్ మహేందర్ కార్యక్రమంలో. అంటే చాలామంది ఎమ్మెల్యేస్ని, కొంతమంది సెలబ్రిటీస్ మాత్రమే ఉన్నారు. కాకపోతే ఈరోజు మనకు ముందు ఒక ప్రత్యేకమైన వ్యక్తి, తెలుగు రాష్ట్రాలే కాదు భారతదేశ వ్యాప్తంగా తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకొని ఎంతోమంది ట్రాన్స్జెండర్స్కి ఆదర్శంగా నిలుస్తూ, అంటే
ట్రాన్స్జెండర్స్ అని కాదు, చాలామంది యువతకు కూడా ఆదర్శంగా నిలుస్తూ ఎన్నో అవరోధాలను తట్టుకొని ఈరోజు మనతో పాటు ఉన్నారు చంద్రముఖి గారు. అక్క, హాయ్ అక్క. నమస్తే. ఎలా ఉన్నారు అక్క? బాగున్నాను నాన్న. అక్క, ముందుగా డైరెక్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం అక్క. యా షూర్. అక్క, మీ కుటుంబ నేపథ్యం గురించి కొంచెం. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నాన్న మాది. మా అమ్మగారే మమ్మల్ని పెంచారు. చిన్నప్పటి నుంచి మాకు మా నాన్నగారి ప్రేమ చాలా తక్కువ. ఎందుకంటే మేము చాలా చిన్న ఏజ్లో ఉన్నప్పుడు మా నాన్నగారు ఇంకొక పెళ్లి చేసుకోవడం జరిగింది. సో నేను మా ఫ్యామిలీ, మా మమ్మీ జాబ్ చేసి మమ్మల్ని చదివించారు. నాన్న ప్రేమ పెద్దగా మేము పొందలేకపోయాం, కానీ మా మమ్మీ లైక్ రోల్ మోడల్ మాకు. మా అమ్మగారే పెంచారు మమ్మల్ని. నాకు ఒక అన్నయ్య, ఒక చెల్లెలు, ఒక తమ్ముడు ఉన్నారు. అక్క, చాలా పెద్ద ఫ్యామిలీ కదా అక్క? చాలా పెద్ద ఫ్యామిలీ. చాలా పెద్ద ఫ్యామిలీ, చాలా ప్రేమగా చూసుకునే ఫ్యామిలీ. మై ఫ్యామిలీ ఈజ్ ఆల్వేస్ సపోర్ట్. ఎప్పుడు ఏ సిచ్యువేషన్లో ఉన్నా మా ఫ్యామిలీ నాకు చాలా సపోర్ట్ చేసిన ఫ్యామిలీ. అక్క, అంటే మీరు చిన్నప్పటి ఎన్ని ఏళ్ళు ఉన్నారు అక్క ఇంట్లో? అంటే ఇలా మీరు ట్రాన్స్ఫర్? నేను నా డిగ్రీ కంప్లీట్ అయ్యేంత వరకు అక్క ఇంట్లోనే ఉన్నాను. డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాతే నేను బయట ప్రపంచాన్ని చూడడానికి వచ్చాను అనమాట. అప్పటి వరకు కొట్టినా తిట్టినా ఎన్నో కాంప్లికేషన్స్ వస్తాయి. ట్రాన్స్జెండర్ అవ్వడం అంటే పెళ్లి కూతురు చేసినంత ఈజీ కాదు. ఆడపిల్లని ఒక అబ్బాయిని అమ్మాయిలాగా మారాలి అంటే కూడా చాలా స్ట్రగుల్స్. సో స్ట్రగుల్స్ అన్నీ కూడా మా ఫ్యామిలీతో ఉన్నప్పుడే. బట్ ప్రాబ్లం ఏంటి అంటే మా అమ్మ వాళ్ళు పెద్ద నన్ను ఇబ్బంది పెట్టేవాళ్ళు కాదు, చుట్టుపక్కల వాళ్ళు ఇబ్బంది పెట్టేవాళ్ళు. ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ ఇప్పుడు సెల్ఫీలు దిగుతారు ఎప్పుడైనా ఇంటికి ఫంక్షన్కి వస్తే. ఇప్పుడు మీరు సెలబ్రేట్ అక్క. మా మమ్మీ అంటారు, అదే నీకేనా నా ఫంక్షన్లో నీతో ఫోటో దిగి వాళ్ళు స్టేటస్లో పెట్టుకున్నప్పుడు నాకు హ్యాపీగా అనిపిస్తుంది. వాళ్ళే నేను ఎన్ని మాటలు అన్నారు ఒకప్పుడు, ఆడంగోడని ఇట్లా అని మమ్మీ చెప్తున్నప్పుడు ఐ ఫీల్ లైక్ హ్యాపీ. అంతే కదా అక్క, ఇంట్లో వాళ్ళు హ్యాపీగా ఉంటే మనం హ్యాపీగా. అదే ఇంట్లో గెలిచి వీధి గెలిచి రచ్చగలవాలి అన్నారు. సో హోప్ఫుల్లీ ఇంట్లో గెలిచాను, తర్వాత రచ్చ కూడా గెలిచానేమో అనుకుంటా కొన్నిసార్లు. అట్లా అనమాట. అక్క, మామూలుగా మీరు ఏ ఏజ్లో ఉన్నప్పుడు ఇలా మారాలని అంటే మారాలి అని కన్ఫామ్గా అనుకోవడానికి నేను 7th నుంచి 10th క్లాస్ వరకు, లైక్ 7th క్లాస్లో స్టార్ట్ అయింది నాకు ఈ స్ట్రగుల్ అనేది. స్త్రీలమా పురుషులమా అని మనకు ఒక ఏజ్ ఉంటుంది కదా. అంటే చిన్నప్పటి నుంచి ఆడపిల్లలాగా ప్రవర్తిస్తున్నా అంటే ఎవరు పెద్దగా ఎందుకు ప్రవర్తిస్తున్నావు, నువ్వు మగోళ్ళలా ఉండాలని ఎవరనలా. ముగ్గులు వేసినప్పుడు అనలా, స్కూల్లో టీచర్స్ డాన్స్ చేసినప్పుడు అనలా, ఆడపిల్ల సాంగ్కి ఆడపిల్లలతో ఫ్రెండ్షిప్ చేసినప్పుడు కానీ, ఆడపిల్లలా బిహేవ్ చేసినప్పుడు కానీ ఎవరు అనలేదు. కానీ ఒక ఏజ్ వచ్చాక నువ్వు మగపిల్లోడిలాగే ఉండాలి, ఆడపిల్లలాగా ఉండకూడదు అనే ఏజ్ వచ్చి నాకు 7th to 10th నా స్ట్రగుల్. ఇంటర్మీడియట్లో కన్ఫామ్గా అనేసుకున్నాను ఇంకా 10th రాసేటప్పుడు నేను ఆడపిల్లనే అని. ఇంటర్మీడియట్ ఇంకా కంప్లీట్గా. ఆ తర్వాత జర్నీ ఎలా స్టార్ట్? ఆ తర్వాత ఏం లేదు నాన్న, ఇంటర్లోనే ఆడపిల్ల అవ్వాలనుకున్నాను. కానీ మా పిన్ని ముందు చదువు అయిపోయాక నువ్వు ఎలాగైనా బ్రతకొచ్చు, చదువు లేకపోతే కష్టం అన్నారు మా పిన్ని. అంటే నాకు చదువు అంటే చాలా ఇష్టం. ఈరోజు నాకంటే ఒక ప్రత్యేకమైన పేరే ఉందంటే చంద్రముఖి. ఇంగ్లీష్లో చాలా బాగా మాట్లాడుతుంది. ఎడ్యుకేషన్గా ఎందుకు మాట్లాడగలుగుతున్నానంటే బికాస్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో ఆ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేశాకే రావాలి అని ఒక ఉద్దేశంతో ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఇంట్లో చెప్పాను, మీరు ఇంట్లో ఉండనివ్వకపోతే పర్లేదు, నేను బయట వెళ్ళి ఎలాగోలా బ్రతుకుతా, కానీ నేను మాత్రం ఇంకా చీర కట్టుకొనే బతుకుతాను, ఈ ప్యాంట్ షర్ట్స్ మీద నేను బ్రతకలేను. అయినా నేను ప్యాంట్ షర్ట్ మీద ఉన్నా కూడా నాకు చాలా లాంగ్ హెయిర్ ఉండేది, నా చెవులు 2 ఎప్పుడు ఇయర్ రింగ్స్ ఉండేవి, పెద్దగా మీసాలు గడ్డాలు వచ్చినటువంటి చరిత్ర నాకు ఎప్పుడూ లేదు. ఐ వాజ్ లైక్ వెరీ ఫిమినైన్ వెన్ ఐ వాజ్ కిడ్ ఆల్సో. అంటే చూడగానే అబ్బా వీడెంత ఆడపిల్లలాగా ఉన్నాడు. మా అన్నయ్య అనేవాళ్ళు, మేము క్రికెట్ మ్యాచ్ ఆడడానికి వెళ్తే మీ తమ్ముడేంద్ర ఆడపిల్లలాగా కనబడతాడు వెనకకేంచి కత్తిలాగా కామెంట్ చేసి ఉంటారు కదా. నాకు బాగా గుర్తు, క్రికెట్ ఆడడానికి వెళ్ళినప్పుడు నేను కూడా చూడడానికి వెళ్ళేదాన్ని. ఐమ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు ప్లే, చూడడం ఇష్టం. ఎక్కడో ఒక దగ్గర 12th ప్లేయర్ లాగా పెట్టుకునేవాళ్ళు, ఎక్స్ట్రా ప్లేయర్ లాగా. అప్పుడు హెయిర్ చాలా లాంగ్గా ఉండేది, లైక్ వెరీ జీరో సైజ్. నేను ఇట్లా అని ఎప్పుడు లేను. చాలా మంది మా అన్నయ్యని అనేవాళ్ళు అంట వాళ్ళ ఫ్రెండ్స్, ఈశ్వర్ అన్న అని ఉన్నాడు, వెనకకేంచి పోరే అనుకుంటారా నిన్ను చూస్తే అనేవాడు. నన్ను ఊకో ఈశ్వర్ అన్న అంటుండే. నేనేం అనకపోతే వెరీ సీనియర్ స్కూల్లో కూడా మంచి కామెంట్సే ఉన్నాయి నాకు. అంటే నన్ను హెరాస్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, ఐ డోంట్ వాంట్ టు నేమ్ దెమ్. ఇప్పుడు బాగా మాట్లాడతారు కాల్ చేసి. ఇట్ హ్యాపెండ్. అప్పుడు అంటే మీరు చెప్పారు కదా, ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ ఆడేటప్పుడు మీ బ్రదర్ని అడిగినప్పుడు చాలా బాధేస్తుంది కదా అక్క. మా అన్నయ్య వాళ్ళని సమాధానం చెప్పలేక నా మీద చెయ్యి సాఫ్ చేసుకునేవాడు. ఎప్పుడు టైం దొరికేసి కొమ్మేసేవాడు. మా అన్నయ్య బాగా దెబ్బలు తిన్నా నేను ఇట్లాంటి విషయాల వల్లే. లైక్ వాళ్ళకు ఉన్నటువంటి ఫీలింగ్స్ ని మా అన్నయ్యకి షేర్ చేయటం, మా అన్నయ్య దాన్ని ఇరిటేట్ గా ఫీల్ అయ్యి నన్ను వచ్చి కొట్టడం. 2-3 సార్లు బాగా కొట్టాడు మా అన్నయ్య, చాలా ఘోరంగా దెబ్బలు తిన్నాను.
ఇది రోగం కాదు, ఇది ఒక వ్యాధి కాదు, మందులు వేసుకుంటే తగ్గిపోవడానికి. ఇట్స్ నాట్ ఎనీ డిజార్డర్ ఇన్ బాడీ. నేను పుట్టడము ఒక అబ్బాయి శరీరంలో పుట్టాను అంతే. నా ఆత్మ స్త్రీ ఆత్మ అనేటువంటి ఫీలింగ్ నాకు ఎప్పుడూ ఉండేది. కాబట్టి ఎవరు దీన్ని పెద్దగా తప్పుగా చూడకూడదు అట్లా అని చెప్తాను. కానీ చూసే వాళ్ళ దృష్టి మనం మార్చలేం కదా. అంతే కదా అక్క. మీరు స్కూల్ లైఫ్ లో ఉన్నప్పుడు మహాదేవ్ గారు చాలా బాగా స్పోర్ట్స్ ఏం స్పోర్ట్స్ ఆడారు? ఐ లవ్ టు ప్లే ఖోఖో మచ్. ఖోఖో అండ్ రన్నింగ్ నేను ఇప్పటికి కూడా కింగ్ రన్నింగ్ లో. మంచి మగపిల్లలు కూడా ఇప్పటికీ నాతో ఓడిపోతారు. టీనేజ్ పిల్లలైనా ఓడగొట్టేస్తారు. రన్నింగ్ ఒకటి, ఖోఖో ఒకటి బాగా ఆడుతుండే. కబడ్డీ నాకు ఇష్టం ఉండేది కాదు. నన్ను బాగా మా క్లాస్ బాయ్స్ ఆడించేవాళ్ళు. ఉండ్రా ఇంకా అంటే ఇట్లా జారిపోవడానికి ఈజీగా ఫిగర్ కదా, ఈజీగా అవుట్ చేసి స్కిప్ కొట్టేసేదాన్ని. నవీన్ అని నా క్లాస్మేట్ ఉన్నాడు, అండ్ అర్జున్, వీళ్ళందరూ ఉన్నారు, రాజేష్, వీళ్ళందరూ అనేవారు నువ్వు కెప్టెన్ ఉండు, నువ్వు ఆడకున్నా పర్లేదు, మనం గెలుస్తాం. వాడికి ఒక సెంటిమెంట్ ఉండేది వాళ్ళకి. సో అట్లా నేను కబడ్డీ ఆడేదాన్ని తక్కువ. కబడ్డీ ఎందుకంటే దెబ్బలు తగులుతాయని ఒక భయము, సీనియర్స్తో వాళ్ళతో ఆడాలి కాబట్టి పట్టుకొని పిసికేస్తారని ఒక భయం. ఐ డోంట్ వాంట్ పీపుల్ టు టచ్ మీ. మగపిల్లలు ఎవరు టచ్ చేసినా అన్కంఫర్టబుల్ గా ఉండేది నాకు అప్పట్లో. సో ఖోఖో బాగా ఆడుతుండే. రన్నింగ్, పెయింటింగ్ మచ్, ఆల్ టైప్ ఆఫ్ పెయింటింగ్స్, వెదర్ విత్ పెయింటింగ్స్ ఆర్ విత్ కలర్స్, బ్యూటిఫుల్ పెయింటింగ్. స్కూల్ మొత్తంలో ఎవరిదైనా ఉంటుంది. ఎవ్రీ ఇయర్ ఫస్ట్ ప్రైజ్ గోస్ టు రాజేష్. 10th వరకు సింగింగ్ కూడా మళ్ళీ. స్పోర్ట్స్ మాత్రమే కాదు, అన్ని టచ్ చేస్తుండే. ఒక్క రౌడీజం తప్ప. ఒక్క రౌడీజం చేయడానికి వచ్చేది కదా. ఎవరన్నా తిట్టినా కొట్టినా నోటితో సమాధానం చెప్పడం తప్ప ఈ గ్యాంగుల వార్లు, ఈ కొట్లాడుకోటాలు ఇవి రావు. అక్క గ్యాంగ్ వార్ల దగ్గరకు వచ్చింది కాబట్టి క్వశ్చన్ అక్క, ఇప్పుడు మీరు నిజంగా ఈ ట్రాన్స్ మారిన తర్వాత ఇలాంటివన్నీ ఫేస్ చేస్తూ ఉండింటారు? నా మీదకి ఎప్పుడు గొడవ రాలేదు, బై గాడ్ గ్రేస్. గొడవలు వస్తే నేను ఉంటే అక్కడ మాటలు మాత్రమే ఉంటాయి, మ్యాన్ హ్యాండ్లింగ్ ఉండనివ్వను. నేనే కొట్టేస్తా కదా ఏదంటే, దాంతో నేను 20 పిల్లవాళ్ళని కొట్టి కూర్చోబెడతా. బికాస్ సీనియర్ని, కమ్యూనిటీలో చాలా ఇయర్స్ నుంచి లీడ్ చేస్తున్న పిల్లలు కూడా మమ్మీ తప్పైపోయింది అంటారు తప్ప మమ్మల్ని ఎందుకు కొట్టావు అని అడగరు. కాకపోతే నాకు తెలియకుండానే నాకు అనిపించే దాంట్లో ఏదో ఒక అసెస్ట్తో కొట్టేస్తాను నేను. చాలా కోపం ఎక్కువ నాకు. ప్రేమ ఎక్కువే, కోపం ఎక్కువే. అవి రెండు ఉండకూడదంట యాక్చువల్లీ మనిషికి. కఠినంగా ఉన్నోడే తొందరగా బాగుపడతారు అని అన్నారు. అట్లా అని చాలా గ్యాంగ్ వార్స్ జరుగుతూనే ఉంటాయి. బట్ నా వాయిస్ ఎట్లాంటిది అంటే, నా వాయిస్తో అవతలని కన్విన్స్ చేయగలను నేను, ఎంత గొడవ అయినా సరే. అక్క అయితే ఈ డిగ్రీ అయిపోయింది, ఆ తర్వాత ఇంకేం చదవలేదు నాన్న. MSW చేశాను. అది కూడా ట్రాన్స్జెండర్గా మారి ట్రాన్స్జెండర్గా జాబ్ చేసే టైంలో MSW ఓపెన్గా చదువుకున్నాను నేను. చిన్నప్పుడు అంటే ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా ఒక కళ, అంటే ఒక డాక్టర్. ఐ వాంట్ టు బి యాక్చువల్లీ డాక్టర్. ఇఫ్ నాట్ డాక్టర్, ఐ వాంట్ టు టేక్ ఏ డాక్టరేట్ ఇన్ భరతనాట్యం. ఈ రెండు నా డ్రీమ్స్. ఓకే, డాన్స్ అంటే ఇంకా చేస్తూనే ఉన్నా, పర్ఫార్మెన్సెస్ ఇస్తున్నా. బట్ డాన్స్లో ఐ వాంట్ టు టేక్ నాట్య మయూరి అనే ఒక అవార్డు తీసుకోలేదు ఇంకా. అదొకటి తీసుకోవాలి, కళ ఉందన్నమాట. నాది ఉంది డ్రీమ్. నెక్స్ట్ ఇంటర్వ్యూలో మనం ఇది తీసుకున్నాక ఇంటర్వ్యూ మోస్ట్లీ ఇయర్ ఎండింగ్ లో తీర్చేస్తా. మళ్ళీ ఒకసారి అరంగేట్నం చేయాలనుకుంటున్నాను. మంచి గురువు గారి కోసం చూస్తున్నా, హూ కెన్ షైన్ మీ అగైన్. ఎందుకంటే చాలా ఇయర్స్ గ్యాప్ వచ్చింది. మళ్ళీ డాన్స్ ఫామ్ ని మళ్ళీ రివైజ్ చేయాలి. 6 నెలల్లో రివైజ్ చేసి, 1 నెల అయినా చాలు నాకు డైలీ క్లాస్. బట్ హోప్ సో. అరంగేట్నం చేయాలి తెలంగాణలో. మళ్ళీ డాన్స్ కంప్లీట్ డాన్స్ ఫామ్స్ ఉంటాయి. అరంగేట్నం అంటే మనం నేర్చుకుని అన్ని చేయాలన్నమాట. సో అవన్నీ చేయాలని అనుకుంటున్నాను. హోప్ సో, గాడ్ ఈస్ గ్రేట్. ఆ తర్వాత ట్రాన్స్ గా ఎలా మారారు, అంటే ఎక్కడికి వెళ్ళారక్క? అప్పుడు ఆపరేషన్స్ అవే ఫార్మాలిటీ, సర్జరీస్ ఇవన్నీ మా కాలంలో ఇంత ఎక్స్ప్లోర్ గూగుల్ లేదు, ఇన్ని స్మార్ట్ ఫోన్స్ లో. ఐ గాట్ మై సర్జరీ ఇన్ 2011. 11లో ఇంత పాపులేషన్ లేదు, టెక్నాలజీ లేదు. కాకపోతే డాక్టర్స్ తెలిసిన వాళ్ళు ఉన్నారు. దీనికి అంతటికీ నాకు 2 హెల్ప్ చేశారు నా లైఫ్లో. ఒకటి సుమా అని ట్రాన్స్ విమెన్, అమ్మ అని పిలుస్తా, నన్ను తన దగ్గర పెట్టుకున్నారనమాట నేను ఇంట్లోంచి వచ్చేసాక. 2 రచన అని ఒక ట్రాన్స్జెండర్ నాకు సపోర్ట్ చేశారు. తర్వాత అభినా అని ఒక ట్రాన్స్జెండర్. ఇట్లా చాలా మంది, ఒక గ్రూప్ ఆఫ్ ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళ సపోర్ట్ వల్ల నేను ట్రాన్స్జెండర్స్గా మారి లైఫ్ని లీడ్ చేస్తున్నా. బిగ్ పెయిన్
ఆడవాళ్ళు పిల్లల్ని కన్నప్పుడు ఎంత ఇబ్బంది పడతారో ట్రాన్స్జెండర్ సర్జరీస్కి అంతే ఇబ్బంది పడతారు. బట్ ఇప్పుడు ఏమైపోయింది అంటే ఆడపిల్లలాగా ఉండాలి అనుకున్నప్పుడు సర్జరీస్ తప్పవు మనకి. సర్జరీ కామన్. సర్జరీ తర్వాత లైఫ్ ఎలా లీడ్ చేయాలి, మళ్ళీ అడుక్కుని బ్రతకటం నాకు ఇష్టం లేదు, అలానే ఒళ్ళెమ్ముకోవటం బ్రతకటము నాకు ఇష్టం లేదు. 2011 జూలై 22 ఢిల్లీ నుంచి ఒక టీం వచ్చారు, ఇక్కడ ఒక ఆఫీస్ పెట్టాలి హైదరాబాద్లో ట్రాన్స్ కమ్యూనిటీతో పనిచేయటం కోసం అని. నేను అందులో సెలెక్ట్ అయ్యాను. ఆ రోజు నా బర్త్డే, నాకు అందుకు బాగా గుర్తుంది. నా బర్త్డే రోజే జరిగింది. నేను కేక్ కట్ చేశాను. తర్వాత వాళ్ళు మళ్ళీ 22కి నా ఇంటర్వ్యూ అయిపోతే August 15th రోజు I joined as a program manager in Andhra Pradesh, where to work for rights of transgenders in complete Andhra Pradesh. So అప్పుడు ఉమ్మడి రాష్ట్రం అనేది. సో అలా నా లైఫ్ కెరియర్ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, బికాస్ తక్కువ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండేవి, ఇంత మాట్లాడేదాన్ని కాదు. కొంతమంది విజిటర్స్ వచ్చారు ఫారెన్ కంట్రీస్ నుంచి ట్రాన్స్జెండర్ ప్రాజెక్ట్ని చెక్ చేయడానికి. అప్పుడు ఒకళ్ళు అన్నారు, మొహానికి రంగులు వేసుకోవడానికి తప్ప మీరు దేనికి పనికిరారు అని నన్ను అన్నారు. సో ఐ టుక్ ఇట్ వెరీ సీరియస్ యాక్చువల్లీ. అప్పుడు అనుకున్నా నేనంటే ఏంటో తెలుగు రాష్ట్రాలకి తెలవాలి. ఇప్పుడు ఇండియా వైడ్ కదా, నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్ కూడా నా గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. గుడ్ సి మనం కష్టపడితే మనకు ఖచ్చితంగా ఏ ఫీల్డ్ అయినా మనం కష్టపడితే మనకు ఒక రికగ్నైజేషన్ వస్తుంది. ఐ గాట్ ఇట్. అక్క మామూలుగా కొన్ని బోల్డ్ అనుకోవచ్చు, లేదంటే భాషలు ఏదైనా అనుకోండి, కొన్ని నాకున్న సందేశాలు అంటే కొంతమందికి ఉన్న ఆలోచనలు అడుగుతా. అయితే అక్క ఇప్పుడు ఒక ట్రాన్స్ లైఫ్ స్టైల్ మామూలుగా ఏందక్క అంటే మామూలుగా వాళ్ళ నార్మ్స్ ప్రకారం ఎవ్రీ మెన్ అండ్ విమెన్ లాగే పొద్దున్నే లేస్తారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. అదృష్టవంతులు మీరే, ఎందుకంటే మీకు ఉద్యోగాలు ఉంటాయి, తల్లిదండ్రులు ఉంటారు, పెళ్ళాం పిల్లలు ఉంటారు, అండ్ మీకు లీడ్ చేయడానికి మీకు సపోర్ట్ చేయడానికి ఒక ఫ్యామిలీ ఉంటుంది. సో ట్రాన్స్జెండర్ లైఫ్కి వచ్చేటప్పటికి వాళ్ళకి సపోర్టర్స్ ఓన్లీ వాళ్ళ గురువే. ఒక గురువు గారిని ఎంచుకుంటారు, గురువు చెప్పినట్టు వింటూ ఉంటారు. అండ్ ఆ గురువులు ఎలా బ్రతుకుతారు, ఒకటి భిక్షాటన చేస్తూ, లేకపోతే 2 సెక్స్ వర్క్ చేస్తూ. వాళ్ళ గురువులు ఎలా ఉంటారు, అలాగే ఒక 400 years నుంచి కూడా మన ట్రాన్స్ కమ్యూనిటీలో ఒక 100 సంవత్సరాల నుంచి, లైక్ మోర్ దెన్ నిజాం సర్కార్ తర్వాత ఎప్పుడైతే రాజ్యాంగం వచ్చిందో అప్పటి నుంచి మాత్రమే ట్రాన్స్జెండర్స్ భిక్షాటన చేస్తూ సెక్స్ వర్క్ చేస్తూ బతుకుతున్నారు. సో వీళ్ళల్లో కూడా చాలామంది ట్రాన్స్జెండర్స్, ఇప్పుడు అప్కమింగ్ ట్రాన్స్జెండర్స్ చదువుకున్న వాళ్ళు వస్తున్నారు, ఏదో ఒక జాబ్ చేయాలనే ఒక ఆలోచన వస్తుంది. కానీ యాజ్ పర్ ట్రాన్స్ కమ్యూనిటీస్ లోపల ఉంటూ చెప్తున్నాను, మనం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినా ఏమి ఇచ్చినా ఎప్పటి వరకు అయితే వాళ్ళకు యాక్సెస్ ఆఫ్ రెస్పెక్ట్ దొరకదో అప్పటి వరకు వాళ్ళు ఇలాగే పొద్దున్నే లేవాలి, 11 గంటలకు అట్లా రెడీ అవ్వాలి, అడుక్కోవాలి, ఇంటికి రావాలి, తినాలి, పడుకోవాలి. మూవీకి వెళ్ళేంత స్వేచ్ఛ కూడా ఉండదు వాళ్ళకి. ది వోంట్ గో పబ్లిక్ ప్లేసెస్లో కూడా తిరగరు. ఒక డిస్క్రిమినేషన్. అలాగే అమ్మ ఫోన్ చేస్తే ఏడ్చుకుంటూ మాట్లాడతారు, నాన్నతో మాట్లాడే వాళ్ళు నాన్నతో మాట్లాడతారు. ఈ అమ్మ నాన్న ప్రేమ లేని వాళ్ళు ఎవడో ఒక వెధవ ప్రేమిస్తాడు. ఓపెన్గా చెప్తున్నా. ట్రాన్స్జెండర్స్ని ప్రేమించే వాళ్ళు అందరూ మంచివాళ్ళని నేను అనను, అందరూ చెడ్డోళ్ళని నేను అనను. ఇప్పుడు చెడ్డవాళ్ళ జమానా నడుస్తుంది. అంటే ట్రాన్స్జెండర్ని ప్రేమిస్తే అరే దాన్ని ఒక్కదాన్ని పడేస్తే చాలరా, బండి వస్తుంది, బండిలో పెట్రోల్ వస్తుంది, రోజు బీర్ వస్తుంది, బిర్యానీ వస్తుంది, డబ్బులు వస్తాయి. మేము డబ్బు ఇచ్చేది వాడిని పెంచడానికి కాదు, ప్రేమని కాపాడుకోవడానికి. అలా ఆలోచించరు ఎవరు. ఇది డబ్బు ఇస్తుంది అంటే నాతో పడుకుంటుంది కాబట్టి నాకు డబ్బు ఇస్తుంది, నాతో పడుకోవాలనుకుంటుంది. పడుకోవాలంటే డబ్బులే ఇవ్వాలా నీకు? బయట నేను వెళ్తే నాకు డబ్బులు ఇచ్చి నా దగ్గర పడుకునే వాళ్ళు ఉన్నారు కదా. సో ఇలా కమ్యూనిటీ డిజైనింగ్ ఉంటుంది. పొద్దున్నే ఫోన్ చేస్తాం, ఏదైనా పండగో పబ్బమో వచ్చిందనుకో, కొజ్జోళ్ళందరూ ఒక దగ్గర కూర్చొని పండగ సెలబ్రేట్ చేసుకుంటారు. తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళే వాళ్ళు వెళ్తారు, వెళ్ళని వాళ్ళు గుడికి వెళ్తారు కనీసం. అలాగే ఉంటుంది లైఫ్ స్టైల్. ఈ లైఫ్ స్టైల్లో మేజర్ పార్ట్ ఏది తీసుకుంటుంది అంటే ఇప్పుడు పార్ట్నర్ అనేవాడు తీసుకుంటున్నాడు. సో నేను అందుకే ప్రభుత్వాన్ని ఎప్పుడు ఏమంటాను అంటే ట్రాన్స్జెండర్స్ మ్యారేజెస్ కూడా లీగల్ చేస్తే ఇలాంటి మోసాలు అనేవి జరగకుండా ఉంటాయి. 1 టైం తల్లిదండ్రులకి ఇస్తారు, 2 ప్రేమించిన వాడికి ఇస్తారు, 3 దేవుడికి ఇస్తారు. ఇంతకు మించి ట్రాన్స్జెండర్ లైఫ్ లో ఇంపార్టెంట్ ఎవరూ లేరు. మీరు అంటే అన్ని టెంపుల్స్కి వెళ్తా ఉంటారు? అన్ని టెంపుల్స్, ఎవ్రీ అంటే ఐ రెస్పెక్ట్ మై రిలీజియన్ బికాజ్ ఐఎమ్ హిందుత్వవాదిని నేను అని అనను. మా తల్లిదండ్రులు హిందూ దేవుడిని పూజ చేయాలని అన్నారు. ఐ రెస్పెక్ట్ మై పేరెంట్స్ బికాస్ అంతే. అలా చర్చ్కి మసీద్కి అన్నిటికీ వెళ్తూ ఉంటాం. ప్రయారిటీ ఆఫ్ ద పార్టీస్ హిందూ నేను అట్లా అనమాట. సో నాకు ఇష్టమైన దేవుళ్ళు 2, 1 అమ్మవారు, 2 వెంకటేశ్వర స్వామి. తిరుపతికి వెళ్ళొచ్చాను నా రీసెంట్గా.
హ్యాపీ. అయితే అక్క ఇప్పుడు ట్రాన్స్ అంటే మీరు చెప్పారు కదా, అంటే భిక్షాటన చేయడం, ఇంకా ఇప్పుడు భిక్షాటన చేస్తున్నట్లేదు కదా అక్క, రౌడీజం చేసే అది నువ్వు నన్ను అడుగుతా అనుకున్నా, నువ్వు అడిగేసావు. సో ఈ రౌడీజం విషయానికి వస్తే, ఒకప్పుడు హిజ్రాలకు ఒక సంస్కృతి సాంప్రదాయం ఉన్నటువంటి హిజ్రా కల్చరు మనీ మాఫియా, హిజ్రా మాఫియా అయిపోయింది. 100%. మేము చీర కట్టుకోవడానికి మాకు చాలా కష్టపడి కట్టుకున్నాము. అప్పట్లో మాకు ఫెసిలిటీస్ లేవు కాదు, ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక ఫెసిలిటీ ఉంది. నేను చీర కట్టుకుంటానంటే సాయంత్రం కట్టిచ్చేస్తున్నారు వాడికి. అంతే తప్ప వాడు నిజంగా ట్రాన్స్జెండరా కాదా, డబ్బుల కోసం చీర కట్టుకుంటున్నాడా, దీంట్లో మళ్ళీ పెళ్ళాం పిల్లల్ని ఇంట్లోనే పెట్టుకుని పెళ్ళాం పిల్లల్ని పోషిస్తూ మేము కూడా కొజ్జోళ్ళమే అంటున్నారు. రాసుకోండ్రా బాబు, హైదరాబాద్ లో 35% ఆఫ్ ట్రాన్స్జెండర్స్ గాట్ మ్యారీడ్. పెళ్ళాం పిల్లలుండి మా మీద హుజుం చెలాయించడానికి పనికొచ్చే వాళ్లే తప్ప వాళ్ళ దగ్గర మళ్ళీ వాళ్ళ దగ్గర కూడా అట్లాంటి కమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది. అదేంటంటే మేము అదృష్టం చేసాం అందుకే ఆడదాని దగ్గర పడుకొని వచ్చామని గొప్పగా చెప్పుకుంటారు, సిగ్గు శరం లేకుండా. కానీ ఎందుకంటే ఆ కమ్యూనిటీని ఎంకరేజ్ చేస్తుంది కూడా మా కమ్యూనిటీయే, మా వాళ్ళే కదా. కొంతమంది ఉంటారు కదా, నీకు సపోర్ట్ చేస్తే నువ్వు ఒక 10 మందిని నాకు ఇస్తావు, ఆ 10 మంది రోజుకో నెలకో సంవత్సరానికో అంత తెచ్చి పెడతారు. కాబట్టి మనీ మాఫియా అయిపోయింది. ఇంకొకటి ఏంటి అంటే, మనీకున్న వాల్యూ కమ్యూనిటీలో ప్రేమాభిమానాలకు లేకుండా పోయింది. ప్రతి ఒక్కడు డబ్బు వెనకాల పరిగెడుతున్నాడు, కానీ ఎథిక్స్ అనేవి ఉంటాయి ఒక ఆడదానికి ఒక మగోడికి, మినిమం ఎథిక్స్. ఆ ఎథిక్స్ ని మీరే వచ్చేస్తున్నారు కమ్యూనిటీలోకి. అసలు మీరు నమ్ముతారో నమ్మరో, 2011 నుంచి 2016 వరకు 1000 మంది కూడా ఉండేవాళ్ళు కాదు హైదరాబాద్ లో. ఏమని 17లోకి అడుగు పెట్టామో ఇప్పుడు ఉన్నట్టుండి సందులో కొందని ఆ మమ్మీ పాంపడితి, నేను కూడా ఆడదానిలాగా ఉండాలని. నా ఇన్స్టాగ్రామ్ లో 30,000 మంది ఫాలోవర్స్ ఉంటారు. రోజు నాకు 100 మెసేజ్లు వస్తాయి, మమ్మీ నేను మీ దగ్గరికి వచ్చేస్తాను అని. నేనేం చెప్తాను, చదువుకోండి, మీ కౌన్సిలింగ్స్కి వెళ్ళండి, అప్పుడు మీ బాడీలో ప్రాబ్లం ఉందా లేకపోతే ఏది ఉందా తెలుస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే మనం ఈ డాక్టర్నో ఒక సైకియాట్రిస్ట్నో కన్సల్ట్ అవ్వాలి, అయిన తర్వాత ఇవాళ రేపు డబ్బుల కోసం చీర కట్టుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. పటాన్ చెరు నుంచి దిల్సుఖ్ నగర్ వరకు మీరు చూడండి, రాత్రిపూట చీర కట్టుకొని ఆడపిల్లలాగా ఉన్న కొజ్జోళ్ళు 100 మంది కనిపిస్తే, విగ్గు పెట్టుకున్న వాళ్ళు మీకు 1000 మంది కనిపిస్తున్నారు. వాళ్ళంతా ఈజీ మనీ కోసం అలవాటు పడ్డారు. ఇంట్లో వాచ్మెన్ డ్యూటీ చేస్తానని చెప్పి వస్తాడు, ఒకడేమో నేను నైట్ డ్యూటీకి వెళ్తున్నానని చెప్పి వస్తాడు. అలా రకరకాలుగా చెప్పటం, ఫ్యామిలీ కాపాడుకోవడం కోసం. ఇంకా వీటితో పాటు మాకు ఈ లేడీ గెటప్ ఆర్టిస్టుల తలనొప్పి, వాళ్ళు చేసేది ఇదే. ఆర్టిస్ట్ అంటున్నారు, 4 రోజులు అవగానే ఆడపిల్లలు అయిపోతున్నారు. ఈ లేడీ గెటప్ ఆర్టిస్టులు ఇంట్లో అక్సెప్టెన్సీ కోసం మేము మొగోళ్ళం అంటున్నారు. బాగా డబ్బులు రాగానే వాళ్ళు కూడా ట్రాన్స్జెండర్స్ అయిపోతున్నారు. ఎంత మందిని చూస్తున్నాను నేను రోజు. సింపుల్ డబ్బు సంపాదించడం కోసం మగ పిల్లలు ఆడపిల్లలా మారిపోతున్నారు. ఓపెన్ గా చెప్తున్నాను నేను, కేవలం డబ్బే. దానిపై మీరేమంటారు? దీనికి ఒక పరిష్కారం వెతకాలి. దీనికి ఆన్సర్ కమ్యూనిటీలోనే ఉంది. కమ్యూనిటీ ఎప్పుడైతే స్వార్థపడకుండా, సో కాల్డ్ కమ్యూనిటీ లీడర్స్ స్వార్థం లేకుండా ఉంటారో అప్పుడే. స్వార్థం లేని వాళ్ళు చాలా తక్కువ ఉంటారు నాన్న. మనిషికి స్వార్థం ఉండాలి, కానీ నేనే 100 కిలోలు బంగారం వేసుకోవాలి, బంగారు కిరీటం పెట్టుకోవాలి, నేను శాసించాలి అనుకుంటే అది స్వార్థం కాదు. దానికంటే ఎక్కువ పదం ఇంకేదైనా ఉండొచ్చేమో. కాబట్టి కమ్యూనిటీ నుంచే వాయిస్ రావాలి. అండ్ ఇంకొకటి, ట్రాన్స్జెండర్ ఎవరికైతే ఆధార్ కార్డు ఉంటుందో వాడినే గవర్నమెంట్ గుర్తించాలి. గవర్నమెంట్ గుర్తింపు అలాంటివి ఏం లేకుండా ఇప్పుడు ఏమీ లేవు కాబట్టే కదా. పెళ్ళం పిల్లలు ఉన్నోడు కూడా ట్రాన్స్జెండర్ కింద ఒక ఆధార్ కార్డులు 2-3 లేనోడు ఉన్నాడా? మాఫియా ఎవ్రీథింగ్. డబ్బు పడేస్తే ఏదైనా దొరుకుతుంది. వాడికి ట్రాన్స్జెండర్ అని ఆధార్ కార్డు ఉంటది, ఇంట్లో కిరణ్ అన్న ట్రాన్స్జెండర్ ఉంటది. ఇంటికి వెళ్తే పెళ్ళం పిల్లల దగ్గర ఉంటాడు, ఇక్కడికి వస్తే మళ్ళీ వీడికి ఒక మొగుడు ఉంటాడు. బయోసెక్షువల్స్ అంతా ట్రాన్స్జెండర్స్ అయిపోతున్నారు. అక్క ఈ మధ్య కాలంలో రీసెంట్ గా మనం చూస్తాం టిక్ టాక్ లలో కానీ, మెయిన్ గా మన హైదరాబాద్ ఉప్పల్ బాలని ఇంకొకరు, వీళ్ళు నిజమైన ట్రాన్స్జెండర్. బాలు ట్రాన్స్జెండర్ కాదు, ఎక్కడ తను ట్రాన్స్జెండర్ అని చెప్పాడు. మేబీ ఆయన ఫిమినైన్ ఆర్టిస్ట్. నేను బాలుని చాలా రెస్పెక్ట్ చేస్తాను. ఎందుకు అంటే డే 1 నుంచి ఇప్పటి వరకు ఇప్పుడు ఎక్కడా కూడా వాడి ట్రాన్స్ఫర్మేషన్ ఏం లేదు పాపం. వాడు ఎలా మగపిల్లోళ్ళలాగా ఉన్నాడు, ఇప్పుడు మగపిల్లోళ్ళలాగే ఉన్నాడు. ఇప్పుడు వేరే వాళ్ళు కొంతమంది ట్రాన్స్జెండర్స్ గా మారిపోయిన వాళ్ళు మారిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి నేను అసలు మాట్లాడను, వాళ్ళ ఇష్టం, మారిపోయారు. ఉప్పల్ బాలుని నేను ఎక్కడా ట్రాన్స్జెండర్ ఎక్కడా కన్సిడర్ చేయను. బికాస్ ఇప్పుడు ఆ కాలంలో అలురామయ్య లింగయ్య గారు కావచ్చు, చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు. వాళ్ళందరూ లేడీస్ గెటప్ వేసుకొని డబ్బు సంపాదించిన ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు వాళ్ళు. కానీ ఆర్టిస్ట్ వాళ్ళంతే, వాళ్ళు రియల్ లైఫ్ లో మగవాళ్ళే. ఇప్పుడు ఉప్పల్ బాలు కూడా నా దృష్టిలో అంతే.
ఇప్పుడు బాలని కదా ఇప్పుడు మామూలుగా ప్రాంకులు చేయాలంటే ట్రాన్స్జెండర్స్ నే వాడుకొని ఇప్పుడు ప్రాంకులు చేసే పరిస్థితి ఉంది కదా అక్క, దాంతో మీరు ఏమంటారు? యాక్చువల్లీ హెల్దీ ప్రాంక్స్ చేస్తే ఇంకా హ్యాపీ నేను. ప్రాంక్స్ అంటే హెల్దీగా ఉండాలి. కొంచెం వాళ్ళు మిక్స్ చేసి నీ ప్యాంట్ లోపల ఏముంది, నీ చడ్డీ ఏ కలరు, నీకు మూడ్ వస్తుందా, లేకపోతే నీకు నాలంటి వాళ్ళని చూస్తే మూడ్ రాదా, ఇట్స్ ఆల్. సెక్స్ గురించి ఓపెన్ గా మాట్లాడుకోవాలి, బికాస్ కన్సెంట్ సెక్స్ ఇస్ గుడ్ ఫర్ హెల్త్ అండ్ ఫర్ ఆల్సో మానవాళి సొసైటీకి. కన్సెంట్ సెక్స్ అనేది చాలా ఇంపార్టెంట్, మంచిది కూడా. రేపులు జరగవు, అసాల్ట్లు జరగవు, క్రైమ్ జరగకుండా ఉంటుంది. కానీ సెక్స్ అనే ఒక మంచి వర్డ్ని పెద్ద భూతద్దంలో పెట్టి దాన్ని ఒక బూతులాగా చూపించకూడదు. ఇద్దరు ఇష్టపడి చేస్తే ఎంత అందంగా ఉంటుంది అది మనందరికీ తెలుసు. ఇష్టం లేకుండా చేస్తే ఎంత ఘోరంగా ఉంటుంది కూడా సొసైటీకి తెలుసు, దారితీస్తుందో కూడా తెలుసు. కాబట్టి ప్రాంక్ అనేది మంచి ప్రాంక్ అయి ఉండాలి. మన ఒళ్ళంతా ఇప్పి మనము తల్లి కడుపులోంచి వచ్చినప్పుడు మనని అందరూ బట్టలు లేకుండానే చూస్తారు. అప్పుడు మనకేమీ అనిపించదు, ఎందుకంటే ఏమీ తెలియని వయసు. కానీ మనకు వయసు వచ్చిన తర్వాత మన భారతీయ సాంప్రదాయాన్ని మనం కాపాడుకోలేకపోతున్నాము అంటే వేస్ట్ కదా. మనం ఇండియాలో పుట్టి చిన్న బట్టలు వేసుకోవద్దు అంటే వేసుకో, ఎవరు వేసుకోవద్దు అన్నారు నేను ఈ బట్టలే వేసుకోమని చెప్పట్లా. బట్టలు వేసుకోవటం ఒకటే అయితే బిహేవియర్ కూడా ఇంకోటి ఉంటుంది. ఇప్పుడు నేను చిన్న బట్టలు వేసుకుంటా, అలానే నా బిహేవియర్ యాటిట్యూడ్లో చేంజ్ రాకూడదు. హోమ్లీ బిహేవియర్ బిక్ని వేసుకొని కూడా చేయొచ్చు వేసుకోవాలి అనుకుంటే. అయితే అక్క ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం కొన్ని టీవీ షోస్ అయితే మిమ్మల్ని ఒక సింపతిగా వాడుకునే పరిస్థితి, అంటే జనాలందరికీ ఏదో ట్రాన్స్జెండర్స్ అంటే ఒక సింపతిగా క్రియేట్ చేసి వాళ్ళ రేటింగ్ వస్తుంది. దానిపై మీరేమంటారు? నేను ఒకటే అంటాను, ఏ టీవీ ఛానల్ కావచ్చు, ఏ మీడియా కావచ్చు, సింపతి కోసం కాదు, మా పైన రెస్పెక్ట్ పెరగడం కోసం మీరు ఏమైనా ప్రోగ్రామ్స్ చేస్తే ఇట్స్ వెరీ హ్యాపీ. ఏదో ఒక రకంగా టీవీలో కనపడుతున్నాం కదా, జనాల్లోకి వెళ్తున్నాము అని ఒక చిన్న హ్యాపీనెస్ ఉన్నా, మేము వెళ్ళాలి అనుకున్న రూట్లో వెళ్ళట్లేదు అని ఒక బాధ నాకు ఉంది. ఎందుకంటే నేను చాలా సినిమా స్టోరీలు వింటూ ఉంటాను. రాసేవాళ్ళు నాకు పిలిచి ఇలా రాస్తున్నాము, ఎలా రాయాలని కూడా అడిగేవాళ్ళు ఉన్నారు. చాలా మూవీస్ వింటున్నాను ఈ మధ్య. ఎక్కడా కూడా ట్రాన్స్జెండర్ ఎలా ఉంటారో అలా పోర్ట్రే చేయడానికి ఇలా చేస్తే చూడరు చంద్రముఖి గారు అని రియాలిటీ కాకుండా ఇట్లా అయితే బాగుంటుంది, అలా కాదండి మీరు ఇలా చేసి చూడండి, ట్రై ఇట్ కమ్స్ గుడ్ అలా చెప్పగలుగుతున్నాను నేను కూడా. ఇప్పుడు పాత సినిమాలు తీసుకుందాం. పాత సినిమాలో చాలా మహారాజు గారు కానీ ఒక స్టోరీ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఏదైనా లైక్ రాజుల కాలంలో ఏవైనా మూవీస్ ఉంటే దాంట్లో ఒక లీడ్ ట్రాన్స్జెండర్ రోల్ ఎందుకు పెడుతున్నారు అంటే హిస్టరీ ఏం చెప్తుంది అంటే నిజాం కాలంలో, నైజాం జమానాలో, అంతకుముందు రాజుల కాలంలో హిజ్రాస్కి ఒక మంచి వాల్యూ ఉంది, ఒక మంచి పొజిషన్స్లో ఉండేవాళ్ళు. వాళ్ళు వేశ్యల్లాగా ఉన్నారు, నర్తకీమణుల్లాగా ఉన్నారు, సైన్యాధ్యక్షుల్లాగా ఉన్నారు, కిచెన్లో పెద్ద మాస్టర్స్ లాగా ఉన్నారు, మాస్టర్ షెఫ్ పొజిషన్స్ అన్నీ చేశారు కదా. అలాంటిదే ఎందుకు చూపించకూడదు మళ్ళీ మన తెలుగు వాళ్ళు కూడా? అలా చూపిస్తే ఇంకా బాగుంటుంది. అండ్ ఇంకా అప్పటి ఉన్నటువంటి పేరు ఇప్పుడు పాడవడానికి ముఖ్యమైన కారణం ఏంటి అంటే మనల్ని బ్రిటిషులు పాలించినప్పుడు మా దేశాలలో ట్రాన్స్జెండర్స్ అంటే గల్లీలో ఎక్కడో బతుకుతున్నారు. అప్పట్లో ఇంత లేదు. ఫారిన్ కంట్రీస్లో రికగ్నైజేషన్ ట్రాన్స్ కమ్యూనిటీకి ఇండియాలోనే మంచి రికగ్నిషన్ ఉంది. వీళ్ళ రికగ్నిషన్ ఎలాగైనా తొక్కాలని ఒక ఉద్దేశంతో 377 పెట్టారు, మగవాళ్ళు సెక్స్ చేయకూడదు అని చెప్పేసి. అలాగే ట్రాన్స్ కమ్యూనిటీస్ వాళ్ళని కంప్లీట్గా డంప్ చేసేసారు వాళ్ళు. వీళ్ళు అడుక్కోవడానికి, వీళ్ళు వేషవృత్తికి తప్ప దేనికి పనికిరారు అని చెప్పి వదిలేశారు తప్ప అప్పట్లో వాళ్ళు ఎంకరేజ్ చేస్తుంటే ఇప్పుడు కూడా ఎంకరేజ్మెంట్ అలాగే ఉండేదేమో. ఎందుకంటే మననేం బ్రిటిష్ వాళ్ళు 10 సంవత్సరాలు పాలించలేదు కదా, ఒక డెకేడ్ పాలించి వదిలేశారు. అక్కడ మా ఆత్మ సన్మానం కావచ్చు, మా విజిబిలిటీ కావచ్చు, ఇదంతా చలిపోయింది. డెడ్ ఆల్మోస్ట్ ఆల్ భూస్థాపితం అయిపోయింది అనమాట. అంటే ఇప్పటికైనా మారే పరిస్థితి ఏమైనా ఉందా, కనపడుతుందా మీకు? నాకు కనిపిస్తుంది, అప్పుడప్పుడు అనిపిస్తుంది మంచి రోజులు వస్తాయి. దానికోసమే కదా నేను కూడా పనిచేస్తుంది. సో రావాలి, ఇంకా మంచి రోజులు రావాలి. ఎందుకంటే ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో ట్రాన్స్జెండర్స్ అంటే కూడా చాలా వాల్యూలెస్ ఉండేది. ఇప్పుడు ఎవరైనా సినిమా చేయాలంటే అరే ఇలా చేస్తే వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళు అడుగుతున్నారు, మనం ఇలా చేయాలి, లేకపోతే అనవసరంగా మన మూవీ కాంట్రవర్షియల్ అవుతుంది, ఇలాంటి థాట్ ఉంది. అండ్ రెస్పెక్ట్ విషయానికి వస్తే కూడా కాస్త పర్లేదు,
2011 నుంచి 2023 వరకు ఇట్స్ లాట్ ఆఫ్ చేంజ్. బట్ మా కమ్యూనిటీ వైలెన్స్ పెరిగింది అవును. బికాస్ ఆఫ్ మనీ మాఫియా. మళ్ళీ చెప్తున్నా, హిజ్రా కమ్యూనిటీ ఒకప్పుడు హిజ్రా మాఫియా నడిపేవాళ్ళు, ఇప్పుడు మనీ మాఫియా నడిపిస్తున్నారు. ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళ పేర్లు చెప్పడానికి నేనేం భయపడను, కాకపోతే వాళ్ళకు పెళ్ళాం పిల్లలు ఉన్నారు కదా అని ఆలోచించి ఊరుకుంటాను. ఎందుకంటే ఆ పెళ్ళాం పిల్లల్ని బాధ పెట్టే అధికారం నాకు లేదు. మిమ్మల్ని తిట్టగలను, మీ పేరు చెప్తే మీ పెళ్ళాం పిల్లలకి ప్రాబ్లం అవ్వచ్చు, ఊర్లో వాళ్ళ చదువులు ప్రాబ్లం అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ అల్లుళ్ళు ఉన్నారు, వాళ్ళకి అల్లుళ్ళు, కోడళ్ళు, మన్మళ్ళు, మన్మరాళ్ళు, ఇట్లాంటి వస్తాయి. కాబట్టి ఏదో కమ్యూనిటీ ఏదో ఒక రోజు అంతా కమ్యూనిటీ కలిసి ఒక నిర్ణయం తీసుకుంటుంది అని ఒక ఆశ నాకుంది. అక్క మీకు థ్రెట్ ఏం లేదక్క? థ్రెట్ భయం ఏం లేదా? లేదు నాన్న, అందరికి ఎదురుపోతున్నారు. ఎలక్షన్ లో ఉంటే మీరే ముందుంటున్నారు, ట్రాన్స్జెండర్స్ లో వాళ్ళకి ఎదురు నిలబడే పరిస్థితి ఎలా అక్క? ఇవన్నీ ఎలా మేనేజ్ చేస్తున్నారు? మా అమ్మ ఇచ్చిన ధైర్యం అనుకోవాలి. చాలాసార్లు నేను ఎప్పుడూ తప్పు చేయను. ఇంతవరకు ఎవరి దగ్గర ఒక్క 1 రూపీ కూడా తీసుకున్న దాఖలాలు లేవు. చంద్రముఖి కష్టపడి సంపాదించుకుంది, కష్టపడి ఖర్చు పెట్టుకుంటుంది. నాకు నచ్చినట్టే నేను ఉంటా. నా లైఫ్ నాకు లగ్జరీగా అనిపిస్తుంది. నేను గుడిసెలో ఉన్నా, నా లీడ్ అంతే తప్ప నువ్వు నెలకింత తెచ్చియాలి, సంవత్సరానికి ఇంత తెచ్చియాలి, నేను గురువుని అని నాకు కిందొక 100 మందిని పెట్టుకొని వాళ్ళని పిండి పిప్పి చేసి ఇట్లాంటిది చంద్రముఖి చరిత్రలో లేదు. అందుకే నాకు అందరు భయపడతారు. ఎందుకంటే ఎవరో ఒక పెద్ద హిజ్రా పెద్దవాళ్ళు ఉంటారు కదా, అందులో మంచి వాళ్ళలో నువ్వు ముక్కుసూటిగా మాట్లాడుతావు బిడ్డ, నీ ముక్కుసూటితనమే నిన్ను ఈ స్థాయిలో ఉంచింది అంటే 100% ప్రివిలేజ్, నాకు ఇట్స్ అన్ ఆనర్. నా కష్టమే నేను పడతాను. మరి ఎవరి కష్టం నాకు అవసరం లేదు. నా గొంతు కష్టపడవచ్చు, నా శరీరం కష్టపడచ్చు, కొన్నిసార్లు నా ఫింగర్స్ కష్టపడచ్చు, కొన్నిసార్లు నా వర్క్ కష్టపడచ్చు. కష్టపడే తత్వం ఉంటే చాలా ఎలాగైనా బ్రతికేయచ్చు అనుకుంటాను. కాబట్టి ఎవరికి ఎదురెళ్ళినా నాకు ఎదురు రావాలి అంటే ఈ క్వాలిటీస్ అన్ని, ఎథిక్స్ అన్ని లేనోడు ఎదురొస్తే నా ముందే కోర్స్. నేను సింహాన్ని అని నేను అనను, లాయనెస్ అనుకుంటాను. లాయన్ బాయ్ కదా, నేను లాయనెస్ అనుకుంటా. ఈవెన్ లాయనెస్ వితౌట్ లాయన్ ఈజ్ నాట్ దర్ ఇన్ ద ఫారెస్ట్. సింహం కూడా ఏం కష్టపడదు, సింహిని కష్టపడితేనే సింహం కూడా ఇంట్లో కూర్చొని తింటుంది అంతే. ఫ్యామిలీలో బాగా మీకు ఇష్టమైన వ్యక్తి? మా చెల్లెలు అంటే చాలా ఇష్టం. మా అమ్మ, మా చెల్లి అంతే, వాళ్ళిద్దరు ఇష్టం. తర్వాత మా చెల్లి వాళ్ళ కొడుకు అంటే చాలా ఇష్టం. అందరు ఇష్టం నాకు ఫ్యామిలీలో, ఎందుకంటే అందరు నన్ను బాగా చూసుకుంటారు కాబట్టి. అంటే చిన్నప్పుడు మిమ్మల్ని కొట్టిన మా అన్నయ్య కదా, బయట వాళ్ళు కాదు కదా. మేబీ వాళ్ళు కొట్టినందుకు ఇట్లున్నామేమో ఇవాళ. ఫేవరెట్ హీరో విషయానికి వస్తే చాలా మంది ఉన్నారు. ట్రెండింగ్ ఆల్ ద టైమ్ బాలకృష్ణ గారు, బాలయ్య బాబు. జై బాలయ్య. జై బాలయ్య. బ్రేకింగ్ న్యూస్ వేసుకోండి, ట్రాన్స్జెండర్ చంద్రముఖి నోట బాలయ్య బాబు మాట. ఆయనకు పాడే అవకాశం వస్తుందేమో, పాట పాడాలని కూడా నాకు ఉంది. ఎందుకంటే నేను రజనీకాంత్ గారికి పాట పాడగలిగాను తమిళ ఇండస్ట్రీలో, పెద్ద సూపర్ స్టార్ ఆయన. అలా నాకు పాట పాడాలనే కోరిక ఉంది. ఎవరైనా తెలుగు ఇండస్ట్రీలో అంటే బాలకృష్ణ గారికి పాడాలనుకుంటా నేను. అవకాశం వస్తే ఖచ్చితంగా సద్వినియోగం. ఎందుకు బాలయ్య గారు అంటే లైక్ బాలకృష్ణ గారు ఎందుకు ఇష్టము అంటే ఆన్ స్క్రీన్ ఆయన ఫైట్స్ బాగా అనిపిస్తాయి. ఆయన ఎక్దమ్ మాస్ మసాలా అంతే, జై బాలయ్య కోసి పడేసాడు అంతే, అందుకు ఇష్టం. ఎందుకంటే డైలాగ్స్ లో ఒక పవర్ ఉంటుంది, డాన్స్ లో ఒక డిఫరెంట్ స్టైల్ ఉంటుంది. ఎందుకంటే ఆయన ఇప్పటి నుంచి కాదు కదా, మేము చాలా చిన్నప్పటి నుంచి చూస్తున్నాము. నేను చాలాసార్లు అనుకున్నా నరసింహనాయుడు ఇలాంటి సినిమా మళ్ళీ వస్తే బాగుండు అనుకుంటే దాన్ని డబ్బాలో పెట్టిన 100 సంవత్సరాల తర్వాత తీసిన అఖండ ఒకలాగా ఉంటుంది. అఖండ తర్వాత ఎట్లా ఉంటుందో సినిమా వచ్చేసి ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. కానీ లిటరలీ ఆయన లుంగి, ఆయన బ్లాక్ షర్ట్, ఆ డార్క్ గ్రీన్ కలర్ లుంగి స్టైల్, ఆ కత్తికి అందం వస్తుంది ఆయన చేతిలో. అండ్ ఇంకా నిజంగా చెప్పాలి అంటే హీఈస్ ఎ బాయ్ ఆఫ్ ఎ చైల్డ్. తల్లికి కొడుకు ఎలా ఉంటాడో ఒక డైరెక్టర్కి హీరో అలాగా ఉండాలి. ఈ కాలంలో సినిమా తీయాలి అంటే బాలకృష్ణ లాంటి హీరో ఉంటే ఏ డైరెక్టర్ ఎట్లా డైరెక్ట్ చేసినా సినిమా హిట్ అవుతుంది. అది నాకు ఆయనని చూస్తే అనిపిస్తుంది. చూసాను ఫస్ట్ డే చూడండి నేను. ఫస్ట్ డే చూసిన తర్వాత సినిమా గోలా అదే వినపడుతుంది, సినిమా ఏం అర్థం కాదు. సో మెల్లిగా ఒక 1 వీక్ తర్వాత పాలిష్గా థియేటర్లో కాస్త జనాలు ఉంటారు, అప్పుడు వెళ్ళి చూస్తా. వీరసింహారెడ్డిలో నాకు నచ్చింది ఏంటి అంటే మామూలుగా శృతి హాసన్ ఎవరి పక్కన నించున్నా శృతి హాసన్నే చూస్తారు. లైక్ శ్రీదేవి గారు, ఆవిడ కూడా ఎవరి పక్కన శ్రీదేవి ఉన్నా పక్కనున్న హీరో
కనపడ్డు, డామినేట్ చేశారు. అలాంటిది బాలకృష్ణ గారు శృతి హాసన్ గారు డామినేట్ చేయలేకపోయారు. దట్ ఈస్ వాట్ ట్రూ. ఆ డాన్స్ చేసేటప్పుడు బోత్ ఆర్ ఈక్వల్. చాలా మంచి డాన్స్ ఉంది. మాస్ నాకు కొడుకు కంటే డాడీ బాగా నచ్చారు ఆ సినిమాలో. డైలాగ్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఫైట్స్ ఓవరాల్గా, ఎందుకు అంటే ఫైట్ అంటేనే బాలకృష్ణ గారి సినిమా. కొంతమంది హీరో సినిమాల్లోనే ఫైట్స్, అండ్ చాక్లెట్ బాయ్స్ లాంటి హీరోలు ఫైట్స్ చేయరు కామన్గా. కత్తులతో ఫైట్ చేయటం మన కొత్త హీరోలకి అంత పెద్దగా రాదు, చేయలేరు. కాబట్టి సీనియర్స్ ఆర్ సీనియర్స్, దట్స్ ఇట్. ఇప్పుడు కత్తి ఫైట్ చేయాలి అంటే ఆ కాలంలో కాంతారావు గారి పేరు చెప్పుకుంటాం. ఈ కాలంలో కత్తితో ఫైట్ చేయాలి అంటే బాలకృష్ణ గారిని చెప్పుకుంటాం. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ బాలకృష్ణ సార్. అక్క ఫ్యాన్స్ లో చాలా రకాలు ఉంటారు కదా అక్క. మీరు హార్డ్ ఫ్యానా, లేదంటే డై హార్డ్ ఫ్యానా, లేదంటే వీరాభిమానం, పెద్ద పెద్ద బిరుదులు ఉంటాయి కదా. ఇష్టం బాలకృష్ణ గారు అంటే ఇష్టం, నాకు ఆయన అంటే ఇష్టం. అభిమానం అనొచ్చు. ఆ కావాలో నాగార్జున గారు క్యూట్ గా ఉంటారని ఇష్టం. బాలకృష్ణ గారు వెరీ యంగ్ హీరోస్ లో ఆల్ టైమ్ నా ఫేవరెట్ జూనియర్ ఎన్టీఆర్ గారు. ఆయన సినిమాలన్నా, ఆయన డాన్స్ అన్నా, ఆయనని నాకు క్లాసికల్ డాన్స్ చేస్తూ చూడాలని ఒక కోరిక. లైక్ కంప్లీట్ ఎగ్దమ్ సాగర సంగమం, స్వర్ణకమలం లాంటి సినిమా సర్ చేస్తే చూడాలని ఉంది. ఎందుకంటే ఆయన మంచి డాన్సర్ కాబట్టి. అంతే, నిజ జీవితంలో ఎలా ఉంటారో వాళ్ళు స్క్రీన్ మీద కూడా ఆల్మోస్ట్ వాళ్ళు అలాగే ఉంటారు కాబట్టి వాళ్ళిద్దరంటే ఇష్టం, చాలా చాలా ఇష్టం. అక్క అయితే మీరు ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే అడుగులు అంటే ఓనమాలు దిద్దుతున్నారు అక్క? అయితేనే అండి ఓనమాలు 2017లో దిద్దడం స్టార్ట్ చేసా. ఇప్పుడు గుడింతాల వరకు వచ్చింది. ఏమేమి ఉన్నాయి అక్క ప్రెజెంట్ ప్రాజెక్ట్? చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. డోంట్ వాంట్ టు నేమ్ ద ప్రాజెక్ట్స్ బికాస్ మాకు స్ట్రిక్ట్ గా చెప్తారు ప్రాజెక్ట్స్ చెప్పకూడదు అని. ఒక సినిమాలో చాలా హీరోలతో, పెద్ద హీరోలు అని కాదు, స్టార్ ఆఫ్ ద డెకేట్ వాళ్ళతో ఒక సినిమా చేశాను. అది మేబీ డైలాగ్స్ లేవు సినిమాలో, బట్ ఇట్స్ పాన్ ఇండియా మూవీ. ఆ సినిమా చేస్తూ ఉన్న టైంలో రెండు మలయాళం సినిమాలు చేసేసాను. 2 మలయాళం సినిమాలు చేస్తూ ఉన్న టైంలో నా వర్క్ నచ్చి 3 తెలుగు సినిమాలలో ఒకటేసారి బుక్ చేసుకున్నారు, విచ్ ఆర్ గోయింగ్ ఆన్. ఒక చిత్రంలో ఒక మంచి డివోషనల్ పాత్ర, ఒక చిత్రంలో ఆమె ప్రాస్టిట్యూట్, అండ్ ఒక సినిమాలో మోస్ట్లీ హీరోయిన్ క్యారెక్టర్ కానీ హీరోయిన్ కాదు చేస్తున్నాను. వస్తున్నాయి అడపదడప చిన్న చిన్న పాత్రలు వస్తున్నాయి. పాత్ర నచ్చితేనే చేస్తాను, నచ్చకపోతే చేయను. అండ్ ఇంకొక సినిమాలో అయితే డైలాగులు కూడా నన్ను కూర్చోబెట్టే రాసుకున్నారు డైరెక్టర్ గారు. ఎందుకంటే మీరైతే మీ లైఫ్ని ఎన్హాన్స్ చేసి చెప్తారు చంద్రముఖి గారు. సో మంచి సినిమా. ఇప్పుడు మూవీ ఇండస్ట్రీ నాకు ఎప్పుడు అంటే చాలా మంది అంటారు ఇండస్ట్రీలో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని. నాకు ఇంతవరకు రాలేదు. ఎందుకు రాలేదు అంటే నన్ను పిలిచిన వాళ్ళకి నేను ట్రాన్స్జెండర్ అని తెలుసు, అండ్ నా ఇంటర్వ్యూస్ చూసే నన్ను పిలుస్తారు. సో డైరెక్టర్ గారు ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారు అని నేను అనుకుంటున్నా. హీరో వాళ్ళందరూ నన్ను అక్క అని పిలుస్తారు. ఎవరన్నా చంద్రాన్ని పిలిచినా చాలా తక్కువగా పిలుస్తారు నన్ను చంద్రముఖి అని. సిస్టర్ అలాగే పిలవటం నన్ను అలాగే పిలుస్తారు చాలామంది. సో నేను ఇప్పటివరకు చేసిన సినిమాలలో నాకు ఎప్పుడు ఏ డైరెక్టర్ గారు కానీ, ఏ ప్రొడ్యూసర్ గారు కానీ, అండ్ ఈవెన్ నా కో స్టార్స్ కానీ ఎవ్వరూ నన్ను ఎప్పుడు ఏ రకంగా ఇబ్బంది పెట్టలే. నన్ను ఇబ్బంది పెట్టలేదంటే మేబీ నేను కూడా వాళ్ళకి ఇబ్బంది పెట్టే ఛాన్స్ ఇవ్వలేదేమో. ఛాన్స్ ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు కదా, నన్ను వాడుకోండి, నన్ను షైన్ చేయండి అనే కాలం ఇది. రీల్స్ చూస్తే తెలవట్లా, అంతే కదా, గలీజ్ ఆడవాళ్ళ లేకపోతే ట్రాన్స్జెండర్సా, అందరు చాలా మంది ఒకప్పుడు ట్రాన్స్జెండర్స్ కి బయట నిలబడదు, ట్రాన్స్జెండర్స్ ఎక్స్పోజ్ చేస్తారు, వేరే లెవెల్ ఎక్స్పోజింగ్ చేస్తున్నారు. ఇప్పుడు అందరూ చేస్తున్నారు. అబ్బాయిలు కూడా వాళ్ళు చేయాల్సిన ఎక్స్పోజింగ్ వాళ్ళు చేస్తున్నారు ఒక రకంగా. సో డోంట్ వాంట్ టు సే, బట్ ఆడ్గా అనిపిస్తుంది నాకు అవన్నీ చూస్తే. ఆర్టిస్ట్గా మనం మన క్యారెక్టర్ త్రూ మనం ఎక్స్పోజ్ చేయటం వేరు, పని పాట లేకుండా ఇంట్లో కూర్చొని రీల్స్లో ఎక్స్పోజ్ చేయటం ఈజ్ నాట్ గుడ్ యాక్చువల్లీ. ఎదుటి వాళ్ళని ప్రేరేపిస్తున్నట్టే మనం ఏదో ఒక రకంగా. అదే కదా అక్క. ఇప్పుడు అంటే చాలా మంది లేడీస్ ఫ్యామిలీస్ ఉంటాయి, చిన్న పిల్లలు ఉంటారు, అంటే వాళ్ళ ఏజ్లో పిల్లలు ఉన్నా కూడా ఈ రీల్స్ వల్ల హస్బెండ్ ఏమో ఏం తెలియని హస్బెండ్ ఉంటాడు, లేడీస్కి వస్తే బాగా ఫాస్ట్గా తయారయ్యి వాళ్ళు ఇష్టారాజ్యంగా చేసే పరిస్థితి. దానిపై మీరు ఏమంటారు? అంటే ఇప్పుడు మనం 2023లో ఉన్నాం. సెల్ఫ్ రెస్పెక్ట్, ఇండిపెండెంట్గా బ్రతకాలి. సరే, ఎంత ఇండిపెండెంట్గా బ్రతికినా సాయంత్రం భర్త మాట వినాలి, భార్య తప్పదు. పిల్లలకు కావాల్సింది చేసి పెట్టాలి, ఎథిక్స్ పెట్టుకోవాలి. ఎవ్రీ మ్యారీడ్ ఉమెన్ హ్యావ్ దేర్ ఓన్ ఎథిక్స్. పెళ్ళి కాకముందుకు ఇలాగుంటాం, పెళ్ళైన తర్వాత ఇలాగుంటాం అని తల్లిదండ్రులు చెప్తున్నారు. ఎందుకు చెప్పేవాళ్ళు పాతకాలంలో అంటే ఏవి బియాండ్
మ్యారీడ్ లైఫ్ ఎటువంటి కాంప్లికేషన్స్ రాకుండా ఉండాలి. ఈ రీల్స్ వల్ల, టిక్ టాక్స్ వల్ల ఎంతమంది విడిపోయారు, ఎంతమందికి అమ్మ దూరం అయింది, ఎంతమందికి నాన్న దూరం అయ్యాడు, ఎంతమందికి ఫ్యామిలీ దూరం అయింది అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కదమ్మా. సో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయింది అనుకుంటున్నాం, కానీ ఆ ప్లాట్ఫామ్ వల్ల చాలా మంది చాలా లాస్ కూడా అవుతున్నారు. దాన్ని కూడా మనం కన్సిడర్ చేసుకోవాలి. ముఖ్యంగా లేడీస్ చాలా, ముఖ్యంగా లేడీస్ కాదు, మగవాళ్ళు కూడా చిన్న చడ్డీలు, కడ్రార్ల మీద ఉంటున్నాయి రీల్స్. సడన్ గా ఇప్పుడు నేనంటే ఒక ఏజ్ ఉన్నది, వాళ్ళు చిన్న పిల్లలు కూడా ఇన్స్టాగ్రామ్ చూస్తున్నారు. వాళ్ళు చూసినప్పుడు ఎలా ఫీల్ అవుతారు? ఒక ఆడపిల్లలు కానీ మగ పిల్లలు కానీ. మీ అమ్మే చూడొచ్చు నీ రీలు, నువ్వు ఎక్కడో సౌదీ అరేబియాలోనో కెనడాలోనో ఉన్నావు, చిన్న చడ్డీల మీద ఎక్స్పోజ్ చేస్తున్నావు. మీ అమ్మ చూస్తే చిరాకు పడతారని ఎందుకు అనిపించలా నీకు? మీ చెల్లెలు చూడొచ్చు, నువ్వు ఎవరికో చూపించాలనుకుంటున్నది నీ ఫ్యామిలీ మెంబర్స్. ఎందుకంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత మన సొంత తల్లిదండ్రులే మనని బట్టలు లేకుండా చూడకుండా ఉండే సంప్రదాయం మనది, మన ధర్మం అని. చిన్నప్పుడు అబ్బాయి పుడితే అమ్మాయి డ్రెస్ వేసుకొని చూడాలని, ఆడపిల్ల మన కొన్ని క్వాలిటీ ఆఫ్ మన లైఫ్ స్టైల్ ఉంది మనకి, మన ఇండియాలో. ఫారెన్ కంట్రీ సంగతి మనం పక్కన పెడదాం, మనకు తెలీదు, నాకు తెలీదు, మనకు లేదు, మనకు అవసరం లేదు. మనం ఎలా ఉంటున్నాం అనేది మనకి ఇంపార్టెంట్. చిన్నప్పుడు ఒక 10 years దాటిన తర్వాత ఆడపిల్లకి చిన్న బట్టలు వేయటం మానేసేవాళ్ళు, పెరుగుతుంది ఇంకొద్దు అని. మగపిల్లల్ని ఇంట్లో సపరేట్గా అక్కడ పడుకోవద్దు లిటరలీ. ఎందుకు? ఎక్కడ మీద కాలేస్తామా, ఎక్కడ చెయ్యేస్తామా అనేది ఒక చిన్న అది ఉండేది మనకి. ఇప్పుడు కూడా మన ఇండియాలోనే ఒంటరిగా పడుకోవటం అలవాటు ఒక్కొక్కళ్ళకి. ఫారెన్ కంట్రీస్లో గుంపులాగా పడుకుంటారు, వాళ్ళు ఏం పెద్దగా పట్టించుకోరు. మనకున్న అలవాటు అది. ఒక ఏజ్ వచ్చాక అమ్మను ముట్టుకోకూడదు, చెల్లిని ముట్టుకోకూడదు, అక్కను ముట్టుకోవద్దు, ఆడపిల్లలనే ముట్టుకోవద్దు. స్త్రీ అనేటువంటి వాళ్ళు ఏ రిలేషన్షిప్లోనో వాళ్ళకి దూరంగా ఉండాలి, ఎక్సెప్ట్ యువర్ వైఫ్. అవునా? ఎథిక్స్ మనకున్నాయి, అవి మనం ఫాలో అవ్వకపోవడం వల్లనే ఈ రీల్స్ అని, ఇన్స్టాగ్రామ్ అని, గోల్ అని, సోషల్ మీడియాలని చిరాకు చేస్తున్నారు. ఆడపిల్ల, ఓపెన్గా చెప్తున్నా, ఆడపిల్ల మ్యాక్సిమం సెక్సీగా భర్తకు మాత్రమే కనిపించాలి. కట్టు పొట్టు ఏదైనా నువ్వు ఎవరి కోసం రెడీ అవుతున్నావు అనేది మనసులో పెట్టుకోవాలి. పెళ్ళైన ఆడపిల్ల ఎవరి కోసం అందంగా రెడీ అవుతుంది? భర్త కోసం. పెళ్లి కాని ఆడపిల్ల ఎందుకు రెడీ అవుతుంది? కాబోయే భర్త కోసం. ఇప్పుడు ఏముంది, పక్కింటోడి పెళ్లికి కూడా మనం రెడీ అవుతున్నాం. దట్ ఈస్ వాట్ ఐ డోంట్ వాంట్ టు షేర్ మచ్ అబౌట్ దిస్ థింగ్స్, బట్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ విచ్ ఈస్ నాట్ గుడ్ ఫర్ అవర్ ఇండియన్ కల్చర్. సో మన కల్చర్ని మనం ఒక విధం నచ్చింది. ఇప్పుడు పెళ్లిళ్ళలో అందరూ హాఫ్ శారీస్ వేసుకొని చక్కగా పూల జడలు వేసుకొని చేతి నిండా గాజులు వేసుకొని ట్రెండ్ అయ్యింది. ఒకప్పుడు కంప్లీట్ గా మర్చిపోయారు మన ఇండియన్స్, ఒకనొక టైంలో. ఇప్పుడు లిటరలీ చెప్తున్నా కదా, ఎంత కాంపిటీషన్ అయిపోయిందంటే ఒక ఫంక్షన్కి వెళ్ళాలి అంటే హోంవర్క్ ఎక్కువైపోయింది. ఇది గుడ్ థింగ్. కానీ మనం రెడీ అయ్యి వెళ్ళిన తర్వాత అక్కడ మనం చేసే ప్రవర్తనను బట్టి ఊరికే మనం ఫోన్ నంబర్ ఇవ్వం కదా. ఆయన నా ఫోన్ నంబర్ ఒకరోజు కలిసిన వాడి దగ్గర ఫోన్ నంబర్ నేను ఇవ్వగలిగాను అంటే నేనెంత ఫ్లెక్సిబిలిటీ అనుకోవాలి. దట్ ఈస్ వాట్. సో థింక్ మనం చేసే ప్రతి పని వెనకాల మన ఫ్యామిలీ అన్నీ ఉంటాయని ఆలోచించి చేయాలి. వితౌట్ ఇట్లాంటి. మీరు ఇలా ఉండేవారు, ఇలా స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడతా, పొలిటికల్ ఎలా సెట్ అవుదాం అనుకున్నారు? గోచమ్మలని వారు ఎందుకు వేసారు నామినేషన్? అంటే పాలిటిక్స్ కెన్ చేంజ్ లైఫ్ ఆఫ్ పీపుల్. పాలిటిక్స్ మీదే ఉంటుంది ప్రతిదీ. పొలిటికల్ ఫార్వర్డ్ మాట్లాడితే కష్టమేమో. అలా అనుకోలేదు. అంటే నేనేమనుకున్నాను అంటే, అసలు ట్రాన్స్జెండర్స్ అనేవాళ్ళు నామినేషన్ వేయడానికి పనికొస్తారు అని అన్నా చెప్పాలిగా. మేము ఉన్నాము అని గుర్తించడం కోసం నేను స్టార్ట్ చేశాను యాక్చువల్లీ. బట్ అది వరల్డ్ వైడ్గా చాలా ఫేమస్ అయ్యింది. అంటే చాలామంది వేరే పార్టీ వాళ్ళు కూడా, ట్రాన్స్జెండర్స్ కూడా ఉన్నారు, వాళ్ళకి కూడా సపోర్ట్ చేయాలని ఒక చిన్న ఆలోచన రావడం కోసం గోషమహల్. బట్ వన్ థింగ్, ఆ టైంలో ఆ సిచ్యువేషన్లో పార్టీ వాళ్ళు నన్ను ఎందుకు సెలెక్ట్ చేశారంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతాననే కదా. అంతే కదా. అంటే కొన్ని మైనస్ అవ్వచ్చు, కొన్ని ప్లస్ కావచ్చు. బట్ బీయింగ్ పార్ట్ ఆఫ్ పాలిటిక్స్ ఇస్ గుడ్ థింగ్. ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఫ్యూచర్లో నామినేటెడ్ పోస్టులు ఏవైనా ఉండి ప్రభుత్వం వచ్చి నామినేటెడ్ పోస్ట్ ఉంది చంద్రముఖి గారు మీరు చేస్తారంటే ఖచ్చితంగా రెడీ ఆల్ టైం. ప్రజల కోసం సేవ చేయటంలో తప్పేముంది? అయితే అక్క, ఇప్పుడు 2023లో చంద్రముఖి అక్క ఏ పార్టీ నుండి ఎక్కడి నుంచి పోటీ చేయబోతుంది? చెప్పలేనమ్మా, చాలా పార్టీస్ మాట్లాడుతున్నారు. ఏపీలోనా తెలంగాణలో? 2024 తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కాదు. ఆంధ్రప్రదేశ్లో ఒక 10 మందితో వేస్తా, తెలంగాణలో కూడా ఒక 10 మంది నామినేషన్స్ వేయిస్తా ఖచ్చితంగా. మీరు ఎక్కడ నిలబడుతున్నారు? హైదరాబాద్లోనే.
హైదరాబాద్లోనే మోస్ట్లీ కుకట్పల్లి అనుకుంటున్నా ఈసారి. అక్క సెన్సిటైజేషన్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద పీపుల్. గోషామహల్లో చంద్రముఖిని అందరు గుర్తుపడుతున్నారు ఇప్పుడు. వై నాట్ ఇన్ కుకట్పల్లి, వై నాట్ ఇన్ మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ? అంటే ఉనికి చాటుకోవడానికి, లిటరలీ ఉనికి చాటితేనే కదా మనం ఉన్నామని తెలుస్తుంది. ఇప్పుడు ఉనికి చాటడం మొదలు పెడితేనే ఒక 20 సంవత్సరాలకో 30 సంవత్సరాలకో నేను ఉన్నా లేకపోయినా అట్లీస్ట్ పాలిటిక్స్లో కమ్యూనిటీ క్యాన్ ఇన్వాల్వ్ సర్వ్ అవుతుంది ఆ ఉద్దేశంతో. అది ఆ అడుగు ముందు నేనే పెట్టాను అనడానికి ఇట్ ప్రివిలేజ్. డబ్బులు డిమాండ్ చేస్తారు అక్క? నేనా? అవి ఒట్టిగా టికెట్ ఇస్తే గెలవలేం కదా నాన్న. అంతేనా? ఇస్తే తీసుకుందాం, ఇస్తే ఖచ్చితంగా తీసుకొని సొసైటీ. బట్ నేను ఒక్క మాట చెప్తా, నేను డబ్బులు ఓట్లు వేయమని మాత్రం ఎవరికి ఇవ్వను. ఎందుకు ఇవ్వాలి? కరెంట్ లేకపోతే కరెంట్ వాడికి ఫోన్ చేస్తారు, వాటర్ రాకపోతే వాటర్ వాడికి ఫోన్ చేస్తారు, రోడ్డు బాగలేకపోతే గవర్నమెంట్ అడుగుతారు, పెన్షన్స్ కావాలంటే గవర్నమెంట్ని అడుగుతారు, మీ పిల్లలకు స్కాలర్షిప్ కావాలంటే గవర్నమెంట్ని అడుగుతారు. అలాంటి గవర్నమెంట్ నిలబెట్టడానికి మీరు ఓటుకు డబ్బులు తీసుకోవడం సిగ్గుమాలిన పని. ఓటుకి డబ్బు తీసుకోకూడదు ఎప్పుడు. వాళ్ళని పాడు చేసింది పొలిటీషియన్సే, లేకపోతే మన ప్రజలు చాలా మంచి వాళ్ళు. ప్రస్తుత రాజకీయాల పరిస్థితి గురించి మీరు ఏమనుకుంటారు? ఒకటి నా సెంట్రల్లో బీజేపీ ఉన్నంత వరకు స్టేట్స్ బాగుపడవు. ఏం చేస్తున్నారు సెంట్రల్ మోదీ ప్రభుత్వం? ఏం చేసింది? గ్యాస్ రేటు పెంచింది, కరెంట్ బిల్లు పెంచింది, వాటర్ పెంచింది, అన్ని పెంచుకుంటూనే పోయారు. కోవిడ్ వచ్చినప్పుడు ఏం చేశారు? దేశాలందరికీ ఆదర్శంగా నిలిచాం కదా. దేనికి? సన్నాసి అయితే ఆదర్శం అయిపోతాడా? టీకాలు అందిస్తే ఊరికే అందించావా? మేము లేకపోతే మీ ప్రభుత్వం పడిపోతుంది కాబట్టి టీకాలు ఇచ్చావు. టీకా నువ్వు ఒక్కడు వేయలేదు కదా, అన్ని దేశాల వాళ్ళు ఇచ్చారు కదా. యుఎస్ వాళ్ళు ఇవ్వలేదా? ఆస్ట్రేలియా, కెనడా వాళ్ళందరూ చేసిన పని నువ్వు చేసావు. వాళ్ళు చేయకుండా ప్రత్యేకంగా ఏమైనా చేసావా చెప్పు? చేయలేదు కదా. WHO గైడ్ లైన్స్ నువ్వు ఫాలో అవ్వకుండా కొత్తగా ఏదన్నా చేసావా? చేయలేదు. 500 ఇచ్చి 500 సార్లు చెప్పుకున్నావు. నువ్వు తలుచుకుంటే ఇంటికి 10,000 ఇవ్వచ్చు. 500 తోటి ఏమొస్తుంది? 500 తోటి 10 కిలోల బియ్యం తప్ప ఇంకేమీ రావు తెచ్చుకుంటే. అవునా? మోడీ ప్రభుత్వం ఇచ్చింది అంతే. అంటే మోడీ ప్రభుత్వం బాలేదు, ఖచ్చితంగా బాలేదు. ఇంటర్నల్ పాలిటిక్స్ ఎక్కువయ్యాయి, సెంట్రల్లో పార్టీస్ ఎక్కువ అయ్యాయి. ఆయనని డిఫెండ్ చేయడం కోసమే సెంట్రల్లో పార్టీస్ పెడుతున్నారు కదా. అవునా కాదా? ఇప్పుడు మోడీ గురించి ఇంత మాట్లాడుకుంటున్నాం, అసలు ఈ రోజు నువ్వు నన్ను ఇంత చక్కగా కూర్చొని అడుగుతున్నావు వితౌట్ ఎనీ ప్రాబ్లం అంటే మన కాన్స్టిట్యున్సీ రాసింది ఎవరు? అప్పుడున్న పార్టీస్ ఏంటి? అప్పుడున్న పార్టీ చెప్పు నువ్వు. 1947లో ఏ పార్టీ ఉందో ఐడియా ఉందా? ఒక పార్టీ చెప్పు పోనీ. కాంగ్రెస్ లేకుండానే స్వతంత్రం వచ్చిందా? కాంగ్రెస్ లేకుండానే రాజ్యాంగం వచ్చిందా? అంటే కాంగ్రెస్ అని కాదు, కాంగ్రెస్తో పాటు ఇంకా కొన్ని పార్టీస్ కూడా ఉన్నాయి. చాలా పార్టీస్ ఉన్నాయి. ఇప్పుడు చాలా వరకు సిపిఎం ఉందా? సిపిఐ అప్పటి నుంచే ఉన్నాయి కదా. కేరళలో ఎన్నో ఇయర్స్ నుంచి సిపిఎం రూల్ చేస్తూనే ఉంది. సో అట్లాంటి పార్టీస్ అన్ని ఎంతో కష్టపడితేనే స్వతంత్రం వచ్చింది. అవునా? వీళ్ళు ఏమంటారు? ఆయుష్మాన్ భారత్ అంటారు. ఎవరికి ఇచ్చారు? ఏది? ఎక్కడ? నువ్వు వెళ్ళి బయట అడుగు, ఆయుష్మాన్ భారత్ గురించి ఎవరికి తెలియదు. ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తున్నాము, ఏవి? సెంట్రల్ 10 రూపాయలు ఇస్తే స్టేట్ 25 రూపాయలు పెట్టుకునే పరిస్థితి. ప్రతిదీ నువ్వు స్టేట్ మీద పడేస్తున్నావు తప్ప సెంట్రల్లో ఉండి నువ్వేం చేస్తున్నావు? వందే మాత్రం స్టార్ట్ చేసావు. దేనికి? ఇన్ని సంవత్సరాలు లేని వందే మాత్రం ఇప్పుడు స్టార్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? స్టేట్ ఏదో చేస్తుంది అని చూపించాలనుకుంటున్నావు. వందే మాత్రం లేకపోతే వైజాగ్ వెళ్ళట్లేదా, రావట్లేదా ప్రజలు? వస్తున్నారు కదా. సో మోదీ గారినే ప్రత్యేకంగా నేను ఎందుకు అంటాను అంటే, చాలామంది నన్ను అడగొచ్చు మోదీని కావాలనే తిడతారని, టార్గెట్ చేస్తారని. మోదీని టార్గెట్ చేయడానికి మోదీని అల్లుడు కాదు, నా మామ కాదు, మా తాతయ్య అంతకన్నా కాదు. ఒక పొలిటీషియన్ ఆయన అడిగే హక్కు యాజ్ అన్ ఇండియన్ నేను ఓటేస్తున్నాను కాబట్టి నాకు ఆ హక్కు ఉంది. మోడీ ప్రభుత్వం 0. ఒకవేళ కాంగ్రెస్ వస్తే అనిపిస్తుందా? ఒక మాట చెప్పనా, రాజకీయం బ్లడ్లో లేదు, చేసే పనిలో ఉంది. ఖచ్చితంగా మహాత్మా గాంధీ గారి కొడుకే ప్రైమ్ మినిస్టర్ అవ్వాలి అని రూల్ లేదు. పని చేయగలిగిన వాడు ఎవడైనా, ప్రజల హితం కోరేవాడు ఎవరైనా, ప్రజలకి మంచి చేయాలనుకునే ఎవడైనా నేను కూడా కూర్చోగలను. ఐ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్ టు బీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఐఎమ్ క్రెడిబుల్. నేను నిజంగా చెప్తున్నా, నేను కూర్చోగలను అక్కడ. ఒక్కరోజు కూర్చోబెట్టమన్నాను, ఒక్క రోజులో ఇండియా నక్ష మార్చేస్తాను, కంప్లీట్గా మార్చేస్తా. ఎందుకు అంటే రాజకీయము అంటే ప్రజల కోసం పనిచేయాలి, ప్రజలను ఇబ్బంది పెట్టే పని ఎటువంటిది మనం చేయకూడదు. సో నేను మళ్ళీ చెప్తున్నాను కదా, రాహుల్ గాంధీ గారు కూర్చున్నా ఓకే. రాహుల్ గాంధీ గారు ఎవరినైనా లైక్ దళితుల్ని కావచ్చు, ఇంకొకళ్ళని కావచ్చు, అణగారిన వర్గాల నుంచి ఎవరైనా కూర్చోబెట్టినా అయినా నేనే ఏం బాధపడి. కాంగ్రెస్ కాకుండా ఎవరైనా సరే అక్కడ సిపిఎం నుంచి కావచ్చు, సిపిఐ నుంచి కావచ్చు, వేరే పార్టీస్ నుంచి, ఎక్సెప్ట్ మోదీ. బికాస్ మోడీ డోంట్ నో లవ్ అండ్ ఎఫెక్షన్. ఐ థింక్ సో.
అవును. కానీ అమ్మగారి దగ్గరికి వెళ్ళి ఎంత ఎవ్రీ వన్ రెస్పెక్ట్ దేర్ ఓన్ మదర్. ఆయన మోదీ కాకపోయినా వాళ్ళ తల్లికి చేయాల్సిన పని అదే చేస్తారు. దాంట్లో పెద్ద ఏముంది, నువ్వు నీ తల్లికి చేయవా, నేను నా తల్లికి చేయనా. మదర్ ఈజ్ అ యూనివర్సల్ వర్డ్ ఫర్ ఎవ్రీ విమెన్. వితౌట్ మదర్, వితౌట్ విమెన్ దెర్ ఈస్ నో యూనివర్స్. సృష్టి లేదు ఆడది లేకపోతే. ఆడదాన్ని గౌరవించేవాడు గొప్పోడే. అది నువ్వైనా నేనైనా. మోడీ ఒక్కడే చేస్తాడని రూల్ ఏమనుందా? మేము కూడా మా అమ్మని చూసుకుంటాం, మీరు మీ అమ్మని చూసుకుంటారు. అమ్మ అన్న మాటకు అర్థం తెలిసిన వాడు ఎవరైనా అమ్మని చూసుకుంటారు. దాంట్లో పెద్ద విశేషం ఏముంది? ప్రైమ్ మినిస్టర్ అమ్మకాలు కడగొద్దని రాజ్యాంగంలో రాసలేదు కదా. నాట్ ఈవెన్ మినిస్టర్, నాట్ ఈవెన్ ఎమ్మెల్యే. అంటే మీరు లవ్ ఎఫెక్షన్ లేదంటే ఐ థింక్ ప్రజల మీద లేదంటారా? ప్రజల మీద అస్సలు లేదు. ప్రజల మీద అంతుంటే రైతుల మీద ఎంత సాధించాడయ్యా? ఆ రైతులు ఎన్ని రోజులు పాపం ధర్నాలు చేశారు. మన దేశ అభివృద్ధి కోసమే కదా ఇదంతా. దేశ అభివృద్ధి చేస్తున్నా అనుకొని ఫారెన్, మన భారతదేశంలో మన భారత భూమి ఉన్నట్టు వేరే కంట్రీస్లో లేదు. కాబట్టి ఫారినర్స్ అందరూ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారు. మన రూపాయి పెట్టాడు ఫారినర్ అంటే 10 రూపాయలు కోరుకునే పెడతాడు. ఎందుకు? ఎవరి చేతికో నా భూమిని ఎవరి చేతికో నేను ఇవ్వటం ఏంటి? అంతే అంటారు. బ్యాంకులు మనవే. మన బ్యాంక్ అడిగితే మనకు డబ్బులు ఇవ్వదా? ఎవరో వచ్చేందుకు అదే ఇండస్ట్రీలు మనోళ్ళని స్టార్ట్ చేయమని చెప్పండి, అంతే. అంటే మోదీ గవర్నమెంట్ ఫెయిల్ అయిందంటారు. జీరో నా దృష్టిలో. తెలంగాణలో అయితే ఇంకా జీరో. మనకేం చేయలేదు అసలు తెలంగాణకైతే. అదే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గురించి ఏం మాట్లాడతారు? మాకేం చేయలేదు, పనులు చేశారు బాగానే. మీకేం చేయలేదు? అసలు ఏమీ చేయలేదు. మాకు ట్రాన్స్ కమ్యూనిటీకి ఏం చేయలేదు ఇప్పటిదాకా తెలంగాణ ప్రభుత్వం. కేటీఆర్కి ట్వీట్ చేయపోయినరా? కేటీఆర్ గారు కలిసి 200 మంది ముందు మాట ఇచ్చారు, కానీ ఆయన పిఏ ఇప్పటిదాకా నన్ను కలవనివ్వట్లా. అవునా? కేటీఆర్ గారికి ట్వీట్ చేయండి అక్క, ఇమ్మట రెస్పాండ్ అవుతారు. లెట్ us see, చెక్ చేద్దాం. ట్వీట్ కాదు, ట్వీట్ని ఇంకొక రకంగా కూడా చేస్తే ట్విట్టర్ స్టామ్ చేద్దాం. అంతే, ఒక ఇద్దరే చేద్దాం అంటారు. చాలా మంది ఉన్నారు, ఒకసారి ట్విట్టర్లో స్ట్రాంగ్ చేయండి అంటే అందరు చేసేవాళ్ళు ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వాన్ని నేను ఎందుకు ఎక్కువ ఏమి మాట్లాడానంటే, తెలంగాణ ప్రభుత్వం లైక్ ఫ్యామిలీ పాలన, అది అందరికీ తెలిసిందే. ఎవరు హోల్ అండ్ సోల్ కేసీఆర్ గారు తప్ప ఇంకెవరు తెలంగాణ అంటే ఎవరు కనపడరు. ఆయనకు ఆపోజిట్ గా మాట్లాడితే జైలు వేపిస్తారు, అది అందరికీ తెలుసు. అంటే మీరు కూడా చంద్రముఖి కూడా భయపడుతుందా? నేనేం భయపడట్లే. నేను ఎందుకు భయపడతా? నేను ఆయన గురించి మాట్లాడడానికి నాకు అవసరం లేదనుకుంటా. ఎందుకంటే నేను ఇక్కడే బ్రతుకుతున్నా, నాకు తెలుసు ఎట్లుందో స్టేట్, అంతే. డెవలప్ అవుతుందంటారు? డెవలప్ అవుతుంది, కానీ ఫైనాన్షియల్ గా డెవలప్ అవ్వట్లా. ఎవరు డెవలప్ అవ్వాలో వాళ్ళే డెవలప్ అవుతున్నారు. అది కాస్త చూడాలి కదా ప్రభుత్వం కూడా. మళ్ళీ కేసీఆర్ సీఎం అయితే కాకపోవచ్చు. వ్యతిరేకత రావడానికి 2 డెకేడ్స్ పడుతుంది దేనికైనా. 10 సంవత్సరాల పాలన అయిపోయింది, వ్యతిరేకత వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే పీపుల్ ఆర్ నాట్ హ్యాపీ. మేబీ ఐఎమ్ హ్యాపీ, బట్ ఆల్ ఆర్ నాట్ హ్యాపీ. దట్ ఈస్. ఆంధ్రప్రదేశ్ గురించి జీరో డెవలప్మెంట్. మళ్ళీ చంద్రబాబు నాయుడు రావాలి, ఆ కనకదుర్గమ్మ గుళ్ళో మళ్ళీ ఆ పాజిటివ్ వైబ్స్ వస్తాయి. అంతేనా? ఎందుకన్నా అప్పుల పాలు అయిపోయింది, చూడట్లేదా? సంక్షేమ పథకాలు అందిస్తున్నారు కదా, దేనికి? ప్రజలని మొద్దులు చేయటానికా, సోంబేరులు చేయటానికా? మందమ్ముకుంటున్నారయ్యా, ఇంకేం కావాలి? ఇసుక అమ్ముకుంటున్నారయ్యా, ఇంకేం చేస్తారయ్యా మీరు? అవసరమా చెప్పండి? అసలు ఎవరైనా మన క్యాపిటల్ వైజాగ్ ప్రకటిస్తారా? వైజాగ్లో ఎన్ని తుఫాన్లు వస్తుంటాయి, ఎప్పుడు వస్తుంది ఏదో తెలియదు, అంత దగ్గరగా ఉంది. అలాంటి ప్లేస్ను నువ్వు క్యాపిటల్గా చేసి అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయమంటే రేపు ఏదైనా పెద్ద తుఫాన్ రావచ్చు, ఫ్లడ్స్ రావచ్చు, తలకేసి కొట్టుకుంటారా? గంత తెలివి లేకపోతే ఎట్లయ్యా? అక్కడ గాలికి గ్యారంటీ లేదు, భూమికి ఎవడిస్తాడు గ్యారంటీ వైజాగ్లో? సో పవన్ కళ్యాణ్ గురించి ఏమంటారు అక్క? ఆయన గురించి తక్కువ మాట్లాడతాను నేను, ఎందుకంటే ఆయన గురించి ఎప్పుడు నేను ఎక్కడ మాట్లాడలేదు. ఆయన పెద్ద స్టార్. తొలి ప్రేమ సినిమా అంటే నాకు చాలా ఇష్టం. అలా చూసిన పవన్ కళ్యాణ్ గారిని ఈరోజు పొలిటీషియన్గా చూస్తున్నాము. మేబీ పాలిటిక్స్లో గెలవడానికి ఎలా మాట్లాడితే ప్రజల్లోకి వెళ్తాము, ఆయన అలాగే మాట్లాడుతున్నారో, లేకపోతే ఇగో నేను ఒకటి చెప్తా, పొలిటీషియన్స్ ఒకరి మీద ఒకరు దుమ్మెత్తుకోవడం పోవడం మానేసి పని చేస్తే మనం మాట్లాడే అవసరమే రాదు. అంతే, ఇది నేను గట్టిగా నమ్ముతాను. ఆయన వాహనం పేరు వారాహి అని పెట్టారు. వేరే గెట్ లాట్ ఆఫ్ పాజిటివ్ ఎనర్జీ, బికాజ్ మన హిందూ భరతఖండంలో వారాహి అమ్మవారికి ఉన్న ఒక ప్రత్యేకత. ఆవిడ దేవతలకి సైన్యాధ్యక్షురాలు, సైన్యాన్ని నడిపించేటువంటి ఒక వారాహి. సప్తమాతృకల్లో కూడా వారాహి ఉంటుంది. మన లలితా సహస్రనామంలో కావచ్చు, ఏ పద్యంలో కానీ వారాహి అనేది మాత్రం కన్ఫామ్గా ఉంటుంది. సో అక్కడ 50% ఆయన గెలిచినట్టు ఆ వారాహి అన్న పేరుకే ఇచ్చేయచ్చు. ఎస్, ఎందుకంటే పాలన బాగలేకపోతే ఇంకొకరి పాలన కోలుకోవటంలో తప్పు లేదు కదా.
సంక్షేమ పథకాలు ఉన్నా లేకపోయినా చదువుకునే వాళ్ళు చదువుకుంటారు. మరి మనం ఎక్కువ సంక్షేమ పథకాలు పెట్టడం వల్ల కూడా ప్రజలు బద్దకస్తులు అయ్యే అవకాశం ఉంది. అది కూడా మనం ఆలోచించాలి. ఎందుకంటే కొంతమంది గవర్నమెంట్స్ మేము నెలకు 10,000 ఇస్తామంటారు. మీరు 10,000 ఇవ్వకండి రా బాబు, ఒక ఉద్యోగం ఇవ్వండి, ఇంటికి ఒక మంచి ఉద్యోగం ఇవ్వండి, అది బెటర్ కదా. రాజకీయాలు మారాలంటారు అంతే. రాజకీయాలు కాదు, రాజకీయ నాయకుల మైండ్ సెటప్ మారాలి. దెన్ రాజకీయాలు ఆటోమేటిక్గా చేంజ్ అవుతాయి. అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ పవన్ కళ్యాణ్ గారు ఫర్ కీపింగ్ ద నేమ్ ఆఫ్ ద వెహికల్ వారాహి. ట్రెమెండరస్. ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ అంత అంటే వాళ్ళు ఆలోచించి పెట్టారో పెట్టలేదో నాకు తెలీదు. నేను నిత్యం వారాహి అమ్మవారిని కొలిసే భక్తురాలుగా చెప్తున్నా, సగం విజయం ఆ వారాహితోటే ఆయనకు వస్తుంది. ఇది మాత్రం పక్క. ఆయన పాలన గురించి ఇంకా ఆయన పాలించట్లేదు కాబట్టి నేను మాట్లాడను. ఆయన పాలన చేసిన రోజు ఆయన పాలన గురించి మాట్లాడతాను తప్ప ద వెహికల్ ఇట్ సెల్ఫ్ గెలిచేసింది అంటారు. అక్క చివరిగా లాస్ట్ క్వశ్చన్ అనుకోవచ్చు. ఇప్పుడు సమాజంలో అంటే సెక్స్ వర్కర్స్ పెరిగిపోతున్నారు ప్రెజెంట్, అంటే మేల్ ఫీమేల్ అని మీరు చాలా ఇంటర్వ్యూస్ చెప్తున్నారు. అసలు వీటికి కారణం ఏంటంటే మనీ నాన్న, డబ్బు కోసం, ఈజీ మనీ కోసం, వ్యసనం. సెక్స్ అనేది వ్యసనం కాదు, ఒక ఆర్ట్. అదొక ఆర్ట్. లిటరలీ ఐ థరోలీ ఎంజాయ్ మై సెక్స్ లైఫ్ బికాజ్ ఇట్స్ అన్ ఆర్ట్. ఇద్దరు కలిసి ఎంజాయ్ చేసేటువంటి ఒక చాలా ఇంపార్టెంట్ టైంని మనం సెక్స్గా పరిగణిస్తున్నాం. దాన్ని క్షణిక ఆవేశంగానో, అది లేకపోతే చచ్చిపోతాను అన్నట్టుగానో, పెళ్ళి కాకముందుకో, పెళ్ళైన తర్వాత విచ్చలవిడిగా ఈ పోన్ సైట్స్ అన్నీ చూసి వాటిని మైండ్లో పెట్టుకొని ఆ గ్రడ్జ్ అంతా ఎదుటోళ్ళ మీద తీర్చుకోవడం కోసం ప్రమోట్ చేస్తున్నాం మనం సెక్స్ని. దిస్ ఈస్ నాట్ గుడ్ ఫర్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యున్సీ కంప్లీట్గా చెప్పాలి. అంటే ఈ మధ్యకాలంలో చూస్తున్న ఎన్నో వార్తలు, చిన్న పిల్లలు, అంటే అది ఒకటి. మన పిల్లల్ని మనం సేఫ్గా ఉంచలేని జోన్ ఏదైనా ఉంది అంటే మన ఓన్ హౌస్. ఇంట్లో పిల్లల పైన అత్యాచారాలు జరుగుతున్నాయి. అమ్మ ఏం చేస్తుంది, డైలీ సీరియల్ చూసుకుంటూ కూర్చుంటుంది, తలంబ్రాలు తాటాకులు అనుకుంటా. నానేం చేస్తుండో, పొద్దున ఫీజు కట్టాలి, ఆయనకు అదే ఉంటుంది. ఓపెన్గా చెప్తున్నా, ఫీజు కట్టాలి, కిరాయి కట్టాలి, భార్య పిల్లల్ని చూసుకోవాలి. ఈ రిలాక్సేషన్ టైంలో ఎవరన్నా ఫోన్ చేసి పలానా ప్లేస్లో ఒక అమ్మాయిని పిలిపిస్తున్నారా అంటే కకృతిపడి వీడు పోతాడు తండ్రి. నా దగ్గర అదే ఉంది, అవతల ఆడవాళ్ళ దగ్గర కూడా అదే ఉంది. మీరు ఎవరి దగ్గరికి వెళ్ళినా ద సేమ్ థింగ్ యూ హ్యావ్ టు డూ. పెద్ద చేంజ్ ఏమీ ఉండదు నాకు తెలిసి. నువ్వు అదే చేయాలి, నేను అదే చేయాలి. ఒక స్త్రీగా నేను ఒక పురుషుడి దగ్గరికి వెళ్తే ఏం చేస్తాను, భర్తతో కూడా అదే చేస్తాను. సో మ్యారేజ్ అయినటువంటి వాళ్ళ గురించి మాట్లాడితే, సో డోంట్ గో ఫర్ అక్రమ సంబంధాలు. అదే మన లైఫ్ని ఒక వ్యసనం కింద స్టార్ట్ అవుతుంది. ఆ రోజు పిల్లకి ఫీజు కట్టడం అనేసి వెళ్ళి పడుకుని వచ్చేస్తావు, మళ్ళీ ఇంకొకసారి కూడా అలాగే వెళ్తుంటావు, నీ ఫ్యామిలీ డిస్ట్రాయ్ అవుతుంది అలా నువ్వు చేయటం వల్ల, బోత్ ఫర్ మెన్ అండ్ విమెన్. ఇంకా పెళ్ళి కాని వాళ్ళ గురించి, సెక్స్ని ఆర్ట్గా చూడాలి అనుకున్న వాళ్ళు 24/7 సెక్స్ గురించి ఆలోచించరు. పెళ్ళాయకు చూసుకుందాంలే అనుకుంటారు. మన బాడీ మీద, మన మైండ్ మీద మనకి కంట్రోల్ లేని వాళ్ళు యాప్స్ వాడుతూ, ఇప్పుడంతా యాప్ సైబర్ నేరాలు కూడా పెరిగిపోతున్నాయి. యాప్లు వాడటం, వెళ్ళటం, దానికి డబ్బులు ఇవ్వటం, చేయటం, అదే అలవాటు అవ్వటం, మళ్ళీ వెళ్ళి రావటం, రోడ్ల మీద నించున్న వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు. ఒకప్పుడు సెక్స్ వర్క్ అంటే సెక్స్ వర్కర్స్కి తినడానికి తిండి లేని రోజులు ఉన్నాయి. ఇప్పుడు సెక్స్ వర్కర్స్ మంచి లైఫ్ లీడ్ చేస్తున్నారంటే, లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారంటే కస్టమర్స్ ఎక్కువైపోయారు. సెక్స్ వర్క్ మన పాతకాలమైనటువంటి వర్క్ అప్పటి నుంచి ఉంది, అది ఉండాలి, తప్పు లేదు. సెక్స్ వర్క్ చేసే అమ్మాయిలు లేకపోతే, మాలాంటి ట్రాన్స్జెండర్స్ లేకపోతే ఆడవాళ్ళకి సేఫ్టీ ఉండదు. 6 నెలల పాప కాదు, పుట్టిన పాప మీద కూడా అత్యాచారం చేసేటువంటి దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నాం. కాబట్టి కంట్రోల్ యువర్ మైండ్ ఆల్ ద టైమ్, కంట్రోల్ యువర్ మైండ్, యువర్ స్ట్రెంగ్త్, ఎవ్రీథింగ్, దెన్ ఎవ్రీథింగ్ విల్ బి పాసిబుల్. అక్క చివరిగా ఒక్క ముక్కలో ట్రాన్స్జెండర్ అంటే ఫుల్ మీనింగ్ చెప్పండి అక్క. అమ్మని కష్టపెట్టకుండా, కన్న తల్లిదండ్రుల్ని కష్టపెట్టకుండా, తను కావాలనుకున్న వ్యక్తుల్ని కష్టపెట్టకుండా, తను ఎంత కష్టమైనా పడి హ్యాపీగా చూసుకునే ఒక మనిషి భూమి మీద. సూపర్ అక్క, లిటరలీ థ్యాంక్ యూ అక్క, మీ విలువైన సమయాన్ని మా సూర్య మీడియాతో ఇట్స్ ఆల్వేస్ ప్లెజర్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అక్క.